శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శివశక్తిమయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శివశక్తి సందర్శనం అనే ప్రవచన మహాయజ్ఞం ఇప్పుడు 4వ పూటలోకి ప్రవేశిస్తూ ఉన్నది. నిన్నటి రోజున శివశక్తుల సామరస్య తత్వాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. అది కూడా పంచకృత్యముల యందు ఒకరు శేషి ఒకరు శేష అవుతూ ఏ విధంగా నిర్వహిస్తారో అని చెప్తూ ఇది కృత్య సామ్యం అంటారు. అదేవిధంగా మరొక సామ్యం నామ సామ్యం, రెండవది రూప సామ్యం, తర్వాత అధిష్టాన సామ్యం చెప్పుకున్నాం. ఈ విధంగా నామసామ్య, రూపసామ్య, కృత్య సామ్య, అధిష్టాన సామ్యములు 4 సామ్యములు. ఈ 4 సామ్యములు యందు వారు ఒకే స్థితిలో ఉంటారు కానీ అవస్థా సామ్యం అని ఒకటి చెప్పబడింది. అంటే ఒకరు ఒక అవస్థలో ఉంటే ఇంకొకరు ఇంకొక అవస్థలో ఉండకుండా ఇద్దరు ఒకే స్థితిలో ఉండడాన్ని అవస్థా సామ్యము అని అంటారు. ఈ అవస్థా సామ్యము 4గింటిలోనూ కనబడుతూ ఉంటుంది కనుక అవస్థా సామ్యాన్ని ప్రత్యేకంగా మరి చెప్పనక్కర్లేకుండా 4గింటిలోనే అంతర్లీనం చేయవలసినది. నిన్న మనం అధిష్టాన సామ్యం గురించి చెప్తున్నాం. నామసామ్యం గుర్తున్నది కదా, ఉభయులకి కూడా నామములొక్కటే మొత్తం కూడా. ఆ మాటకు వస్తే శివ, శంభు ఈ నామములకు స్త్రీలింగ శబ్దములన్నీ అమ్మవారికి చెప్పుకున్నాం. అంతేకాదు నారాయణ, ఇంద్ర ఈ శబ్దములు కూడా మనం శివనామముల కిందనే భావన చేయాలి. ఎందుకంటే శివుడు వేరు, నారాయణుడు వేరు కాదు. పుంరూపమైన దేవతలన్నీ శివరూపములు అయితే స్త్రీ రూప దేవతలన్నీ అమ్మవారి రూపములు కనుక ఆయన నారాయణుడు అయితే ఆవిడ నారాయణి అయింది, అని ఇంద్రుడైతే ఆవిడ ఐంద్రి అయింది, అని విష్ణువు అయితే ఆయన వైష్ణవి అయింది. ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా నారాయణ నామములు శివనామములు 2 అన్నీ ఒకే పరమేశ్వరుని యొక్క నామములు, పరమాత్మ యొక్క నామములే. ఆయన విష్ణువుగా ఉపాసిస్తే విష్ణు భక్తులు, శివునిగా ఉపాసిస్తే శివభక్తులు. ఇది తెలుసుకుంటే నామసామ్యం మనకు అర్థమైంది. రూపసామ్యం అలాగూ చెప్పుకున్నాను. మహాకాలుడైతే వాడు మహాకాళి, దానికి తగ్గట్టు నామసామ్యం ఉంది, రూపసామ్యం కూడా ఆ విధంగానే ఉంటుంది. అలాగే మహాకామేశ్వరి అయితే ఆవిడ మహాకామేశ్వరుడు అయ్యాడు. కానీ ప్రతి నామము ఉభయులతో మనకు కలబడుతూ ఉన్నది. ఆయన పశుపతి అయితే ఈవిడ పశుపతి నామం దొరకకపోయినా పశుపాస విమోచన అయిన నామం దాని యొక్క స్త్రీలింగ శబ్దమే. ఈ విధంగా నామసామ్య, రూపసామ్య, కృత్య సామ్యములు అయ్యాయి. అధిష్టాన సామ్యాలు నిన్ను మనం చెప్పుకుంటూ శివశక్త్యోశ్చ మేళనం లింగముచ్యతే. శివలింగం అనగానే శివశక్తులు ఉభయులు కలిసే శివలింగముగా చెప్పబడుతున్నది.
అది ఎటువంటి తత్వము అంటే ఈ చిచ్చక్తితో కూడిన పరమేశ్వర తత్వం శివలింగంలో వ్యక్తమవుతుంది. చిచ్చక్తి గుర్తుంది కదా, మామూలుగా చెప్పుకున్నామా, మరపురాని విధంగా 10 భాలు నాటేలా చెప్పుకున్నాం కనుక చిచ్చక్తి ఇది ప్రధాన శక్తి. దాని నుంచే సర్వశక్తులు వ్యక్తమయ్యే కనుక చిచ్చక్తిని మూలశక్తిగా మనం భావన చేస్తూ చిచ్చక్తితో ఉన్న శివుని లింగమనందు మనం ఆరాధన చేస్తున్నాం కనుక లింగమనందు కూడా శక్తి సహిత శివుని ఆరాధిస్తున్నామని తెలుసుకోవాలి. ఇప్పుడు అధిష్టాన సమయంలో అమ్మవారిని ఆరాధించే అధిష్టానం ఏదంటే శ్రీచక్రం. ఈ శ్రీచక్రంలో అమ్మవారు ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. అయితే నేను ఎక్కువ టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, కానీ అసలు చెప్పకుండా వదలట్లేదు. ఒక శ్రీచక్ర స్ఫురణ మనస్సులో వచ్చేటట్టు చేస్తున్నాం. శ్రీచక్రం అవగాహన ఉన్న వాళ్ళు గ్రహించవచ్చు, అవగాహన లేకపోయినా శ్రద్ధగా వింటే మనస్సులో శ్రీచక్రం లిఖించబడుతుంది. ఆ మాటకు వస్తే ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని శ్రీచక్రాలు ఉన్నాయని లెక్క తెలుసుకోండి. ప్రతి వ్యక్తి ఒక శ్రీచక్రమే. చక్రము అంటే ఒక సమూహము, శక్తి సమూహంతో అమ్మవారు ఉంటారు కనుక అది శ్రీ చక్రము అయింది. ఇక్కడ బ్రహ్మాండమంతా పెద్ద శ్రీచక్రం. బ్రహ్మాండంలో ఉన్న పిండాండాలన్నీ శ్రీచక్రాలే. మనలో చైతన్యం ఉంటేనే కదా మనం ఉండగలుగుతున్నాం. ఆ చిద్రూపమైన శక్తి మనలో ప్రవహిస్తోంది, ప్రసరిస్తోంది. ఈ ప్రవాహము ప్రసరణము రెండు ఒకటే అర్థము, ఫ్లో అని అర్థంలో తీసుకుంటాం. ఆ చిచ్చక్తి ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది అంటే ఎక్కడ ఫ్లో కావట్లేదని ప్రశ్నిస్తుంది ఇక్కడ. ఇందుగలడందులేడిన సందేహం వలదన్నట్లుగా మొత్తం తిరియగుర్ధం అధశాయి రశ్మయస్తస్య సంతత సంతాపయతి స్వందేహం ఆపాత్తలమస్తక. తిరియకూర్ధ్వం అధశాయి రశ్మయ. రశ్మయ అంటే కిరణాలు అని అర్థం. ఇక్కడ ఆ కిరణాల రూపంలో చైతన్య శరీరం అంతా నాడీ మండలాల్లో అంతా ప్రసరిస్తుంది. అది ఉంటేనే మనం ఉండగలుగుతున్నాం. కానీ ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చుని మనలో ప్రసరిస్తున్న చిచ్చక్తిని ఒక్కసారి గమనించడమే గొప్ప ధ్యానం, అది గొప్ప సాధన. అది నీ శరీరమే శ్రీచక్రం అయ్యా అని శాస్త్రం మనకు చెప్తుంది. కానీ విడిగా యంత్రం పెట్టుకుని చేయాలంటే మాత్రం గురూపదేశం, పద్ధతి ఇవన్నీ ఉండాలి. నువ్వే శ్రీయంత్రం అయి ఉన్నావు కదా, అది పరిశీలించే ప్రయత్నం చేద్దాం. శ్రీచక్రం ఇది ఒక అవగాహన. మధ్యలో బిందువు ఉంటుంది శ్రీచక్రానికి. ఈ బిందువే అత్యంత ప్రధానమైనది. ఆ బిందువు ఎందే చిచ్చక్తి శివుడు కలిసి ఉంటారు. దీనికే బైందవాసన అనే నామం మనం లలితా శాస్త్రంలో చెప్తున్నాం. బిందువు నందు ఆసీనయ్యి ఉన్నటువంటిది ప్రధానమైన శక్తి. అక్కడి నుంచి కిరణాల్లాగా అమ్మవారి నుంచి శక్తులు ప్రసరిస్తూ ఉంటాయి. ఆ కిరణములు ఏవైతే ఉన్నాయో అవి మిగిలిన 8 ఆవరణల్లో ఉంటాయి. 8 ఆవరణలో అనేక మంది దేవతలు ఉంటారు. దేవతలు అంటే అమ్మవారి యొక్క శక్తులు. అమ్మవారు అంటే శివుని యొక్క అవిభాజ్యమైన శక్తి. కానీ శివశక్తి నుంచి ప్రసరించేటటువంటి దేవతా సమూహం అంతా ఆవరణలో కూర్చుంటారు. ఈ ఆవరణ దేవతల పేర్లే మన ఖడ్గమాల పేరుతో చదువుకుంటూ ఉంటాం. అందులో చెప్పబడుతున్నవి ఈ ఆవరణలోని దేవతలే. అయితే ఆవరణలో ఉన్న దేవతలని మన శరీర చక్రాన్ని నిర్వహిస్తుంటారు. ఎక్కడెక్కడ ఏ దేవత ఉంటుందో చెప్పాలి అంటే శ్రీచక్రం మీద పెద్ద ఉపన్యాసం అవసరం అవుతుంది, కానీ నేను దాని జోలికి వెళ్ళడం లేదు ప్రస్తుతం. కానీ శ్రీచక్రం అంటే చిచ్చక్తి మాత్ర శివ. నేను గుర్తుంది కదా, శంకర భగవత్పాదులు కేనోపనిషత్ భాష్యంలో చెప్పిన మాట చిచ్చక్తి మాత్ర అన్నారు. ఇక్కడ మాత్ర అంటే స్వరూపము, చిచ్చక్తి స్వరూపమైన శివుడు. అందుకని చిచ్చక్తితో ఉన్న శివుడు అనకూడదు, చిచ్చక్తి శివుడు అంత అవిభాజ్యంగా ఉంటారు ఇక్కడ. అలాంటి ఆ పరమేశ్వరుడు బిందువునందు ఉంటాట. బిందువు అంటే అత్యంత సూక్ష్మం అని అర్థం. అత్యంత సూక్ష్మమైన బిందువు. ఆ సూక్ష్మమైన బిందువు నుంచి శక్తి ప్రసరిస్తూ క్రమక్రమంగా 8 ఆవరణలో విస్తరించింది. 8 ఆవరణలే విశ్వమంతా, 8 ఆవరణలే మన శరీరం అంతా కూడా. 8 ఆవరణలో ప్రసరిస్తున్నది సూక్ష్మమైనటువంటి చిచ్చక్తితో కూడిన ఆత్మయే. అది బిందు స్థానంలో ఉన్నది. ఆ బిందువు నుంచి ఇదంతా వస్తుంది. బిందువు సూక్ష్మం. శ్రీచక్రం స్థూలంగా కనబడుతుంది, బిందువు అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. ఇది ఒక్కసారి చిన్న ఉదాహరణతో చెప్పుకోవాలంటే, ఒక నిశ్చలమైన కొలను, పాండ్ అంటారు కదా, ఒక కొలను ఒక్కసారి భావన చేయండి. నిశ్చలంగా ఉంది, దానిలో ఒక రాయి వేసాం. వెయ్యగానే వెంటనే తరంగాలు వస్తాయి. అవి ఎక్కడి దాకా వెళతాయంటే ఒడ్డు వరకు వెళతాయి. ఇన్ని తరంగాలు మనం చూస్తూ ఉంటే ఇన్ని తరంగాలకు మూలం ఏది, అది వెతకాలి. ఇన్ని తరంగాలకి మూలం ఆ మధ్యలో పడినటువంటి రాయి యొక్క స్పందన. ఆ స్పందన నుంచి మీరు లెక్క కడితే ఈ తరంగాలన్నీ దాని చుట్టూ ఉన్న ఆవరణలా కనబడతాయి. ఇలా చెప్పండి, ఇక్కడ ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇన్ని తరంగాలు ఎక్కడున్నాయి? కోనేరులో ఉన్నాయి. ఇన్ని తరంగాలు కోనేరులో ఉన్నాయి. ఆ మధ్యలో ఉన్న రాయి పడిన స్పందన ఎక్కడ రేగింది? కోనేరులోనే. కోనేరుకు వేరుగా ఏమీ లేదు.
అందుకే శివుడి శక్తికి వేరుగా ఏదీ లేదు. ఆ మధ్యలో వచ్చినటువంటి ఆ రాయిపడి రేగడం ఎలా ఉన్నదంటే అది స్పందన వైబ్రేషన్. మొట్టమొదటి రాయిపడిన వైబ్రేషన్ వల్ల ఇన్ని వచ్చాయి కదా. అలాగే నిర్వికారుడైన పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పమే ప్రథమ స్పందన, అది ఫస్ట్ వైబ్రేషన్ అంటారు ఇక్కడ. ఆ ప్రథమ స్పందన, ఆ స్పందన వచ్చిన పాయింట్ ఏదో అది బిందువు అని చెప్పబడుతుంది. సృష్టి చేయాలని సంకల్పించాడు. నిన్నటి వరకు శ్రద్ధగా విన్నవారికి సంకల్ప శక్తి అని ఒక మాట చెప్పాం కదా. ఆ సంకల్ప శక్తితో ఉన్న శివుడు లేదా శివుడితో ఉన్న సంకల్ప శక్తి ఆ బిందువు స్థానంలో ఉందండి ఇక్కడ ప్రధానంగా. ఇదంతా శివుని యందే జరుగుతుంది. బ్రహ్మాండములు శివునికి దూరంగా లేవు, ఇది బాగా తెలుసుకోవాలి. శివుడు ఏదో బ్రహ్మాండాలకు దూరంగా ఉన్నాడా? ఆ మాటకు వస్తే బ్రహ్మాండములన్నీ శివుని యందు ఉన్నాయి. బ్రహ్మాండాలను మించి శివుడు ఉన్నాడు, ఇది కూడా తెలుసుకోవాలి. బ్రహ్మాండాలను మించిపోయి ఉన్నాడు. బ్రహ్మాండములు శివుని యందు ఉన్నాయి. బ్రహ్మాండం అనే పరిధులు ఇమిడేవాడు కూడా పరమాత్మ. అందుకే విశ్వవ్యాపకుడు ఆయనే, విశ్వ అతీతుడు ఆయనే. విశ్వాతీతుడు, విశ్వవ్యాపకుడు, విశ్వేశ్వరుడు ఆయన. అటువంటి భగవానుడు ఈ మొత్తం ఈ తరంగాల్లో వ్యాపించున్నాడంటే ఆయన నుంచి వచ్చినటువంటి ఆ శక్తి తరంగాలే విశ్వమంతా. ఇవి ఆవరణలుగా మనకు చెప్పబడుతున్నాయి. మొత్తం దీన్ని బట్టి చూస్తే శ్రీచక్రమంతా మొత్తం అంతా కోనేరులో ఉన్నట్టు మొత్తం శ్రీచక్రమంతా శివశక్తి విలాసమే, అది తెలుసుకోవాల్సినది. కనుక బిందువు మొదలుకొని క్రమంగా ఉన్న ఆవరణలు చక్రం ఆరాధన చేసే వాళ్ళకి టపీమని గుర్తు రావచ్చు, కానీ మిగిలిన వాళ్ళు శ్రద్ధగా వినండి. ముందు బిందువు ఉంటుంది, దానిలో త్రికోణం ఉంటుంది. ఈ త్రికోణం రెండవ ఆవరణ. బిందువుని నిజానికి మనం 9 ఆవరణలు కలిపేస్తాం, కానీ అది ఆవరణలకు అతీతమే అది. కానీ లెక్క కట్టేటప్పుడు 9 అన్నప్పుడు దాన్ని చెప్తాం. కానీ బిందువు మొదట, దాని తర్వాత త్రికోణం, దాని తర్వాత అష్టత్రికోణ ఆవరణ వస్తుంది. ఆవరణలో మొత్తం 8 త్రికోణాలు ఉంటాయండి, ఇది 3వ ఆవరణ. దాని తర్వాత మరొక 10 త్రికోణాలు ఉంటాయి, ఇది 4వ ఆవరణ అవుతుంది. ఇక్కడ ఈ 10 త్రికోణములని కూడా పేరేమిటి అంటే అంతర్దశార చక్రము అని పేరు. దాని తర్వాత వచ్చేది మరొక 10 త్రికోణాలు దాని చుట్టూ ఆవరణలో ఉంటాయి. ఆవరణ అంటే సర్క్యులర్ ఫార్మ్, అందులో ఉండేటువంటివి మరో 10 త్రికోణాలు. ఆ తర్వాత 14 త్రికోణాలు వస్తాయి. ఆ తర్వాత అష్టదళ పద్మం ఆవరణ వస్తుంది. దాని తర్వాత షోడశదళ పద్మం వస్తుంది. దాని తర్వాత చతురస్రం వస్తుంది. దీన్ని భూపురం అంటారు ఇక్కడ. ఇలాగ బిందువు నుంచి క్రమంగా 8 ఆవరణలు విస్తరించి వచ్చాయి. ఆరాధన చేసేవాడు చతురస్రం నుంచి బిందువు వైపు ప్రయాణం చేస్తాడు. గమనం ఎట్టు జరిగింది? బిందువు నుంచి ఇటు వచ్చింది సృష్టి. మనం సృష్టి నుంచి పరమాత్మ వైపు వెళ్ళాలి కనుక, ఎందుకంటే మనం సృష్టిలో ఉన్నాం కనుక సృష్టి నుంచి పరమాత్మ వైపు వెళ్ళాలి కనుకని ఈ చతురస్రం నుంచి మనం బిందువు వైపు ప్రయాణం చేస్తూ ఒక్కొక్క ఆవరణలో దేవతలను ఆరాధన చేసుకుంటూ వెళ్తాం. చివరికి వచ్చిన చతురస్రం 3 రేఖలతో ఉంటుంది. అంటే 3 రేఖలతోనే స్క్వేర్ అనమాట. ఈ 3 రేఖల్లో మొత్తం 28 మంది దేవతలు ఉంటారండి, 28 శక్తులు. దాని తర్వాత ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్తున్నాం. ఇందాక అటు నుంచి ఇటు ప్రయాణం అయింది కదా, అటు నుంచి ఇటు చెప్తే మనసులో గుర్తుంటుందని చెప్పుకోవడం. ఇది అటో ఇటో ఎటో కానివ్వండి అనకుండా శ్రద్ధగా ఉంటే ఆ చతురస్రంలో 3 రేఖలు ఉంటాయి. 3 రేఖల్లో కలుపుకుని 28 దేవతలు. మీరు చదువుతూ ఉంటారు, సర్వసంక్షోభని, సర్వద్రావణి, ఇవన్నీ కూడా బ్రాహ్మి, వైష్ణవి, మాతృకా దేవతలు, ముద్రా దేవతలు, వీళ్ళందరూ అక్కడ ఉంటారండి. తర్వాత కర్షిణీ దేవతలు, ఆకర్షిణీ దేవతలు తర్వాత 16 దళాల చక్రంలో ఉంటారు. దాంతో 8 దళాల్లో అంగ కుసుమ మొదలైనటువంటి దేవతలు కనబడుతూ ఉంటారు. దాని తర్వాత 14 త్రికోణాలు, తర్వాత 10 త్రికోణాలు, తర్వాత 10 త్రికోణాలు, తర్వాత 8 త్రికోణాలు, తర్వాత ఒకే త్రికోణం మధ్యలో బిందువు. ఇటు నుంచి ప్రయాణం చూసారా? అంటే మన ప్రయాణం ఏంటంటే అనేకమంతా మీరు చూస్తే ఈ 8 ఆవరణలో అనేకం ఉంది. అనేకం అంటే ఒకటి కాదు, బిందువులు ఏకం ఉంది. కనుక ప్రపంచ లక్షణం అనేకం, పరమాత్మ లక్షణం ఏకం. పరమాత్మే జగత్తులో అనేకముగా ఉన్నాడు. అనేకముల యందు పరమాత్మనే చూడు, పరమాత్మ శక్తినే చూడు. అందుకే మన శ్రీచక్రం మొత్తం తీసి బిందువు ఒక్కటే పట్టుకు రావట్లేదు. అంటే అనేకం కనబడుతూ ఉన్నా అనేకము శివశక్తి స్వరూపంగా ఉందనే స్ఫురణతో అనేకమునందు శివశక్తిని ఆరాధించడమే శ్రీచక్రం. అనేకమునందు ఏకమైన శివశక్తిని ఆరాధించడమే శ్రీచక్రారాధన. అలా క్రమంగా వెళ్ళి ఆ బిందువులో ఉన్న ఏకతత్వమైనటువంటి ఆ పరతత్వాన్ని మనం ఆరాధన చేయాలి. ఏకతత్వంలో లీనమైతేనే మోక్షం అంటే ఏకం. అది మన శరీరంలో కూడా దాని స్థానం సహస్రారం అంటారు. మిగిలినటువంటి 8 ఆవరణల స్థానం మిగిలిన శరీర చక్రాల్లో ఇమిడి ఉంటాయి. కానీ మనం కూర్చున్నామంటే మనందరం ఒక మేరు చక్రమే, అది తెలుసుకోవాలి. కనుక ఏది ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోవడం కాదు, ఒంట్లోనే శ్రీచక్రం పెట్టుకుని వచ్చాం మనం ఎన్నో పుణ్య విశేషాలు చేస్తే. అక్కడున్న దేవతలు ఉదాహరణ చెప్తున్నాను, డీటెయిల్ కాదు. గంధాకర్షిణి, స్పర్శాకర్షిణి, శబ్దాకర్షిణి,
ఇవన్నీ రూపాకర్షణ ఉంది కదా అంటే అర్థం ఏమిటో చెప్దాం. వాసన వచ్చిందా లేదా? వస్తుంది. అది ఎవరు ఆకర్షిస్తున్నారు? నాసిక యందు వాసనను ఆకర్షించే శక్తి ఒకటి ఉంది, అది గంధాకర్షణి. అలాగే కనబడుతున్న వస్తువుని చూడగలిగే శక్తి కంటికి ఉంది, అంటే ఆ దృశ్యాన్ని ఆకర్షించే శక్తి కంటి యందు ఎవరు పెట్టారు? అది రూపాకర్షణి. ఒక వస్తువుని ఇలా ముట్టుకోగానే స్పర్శ తెలుస్తుంది, ఆ శక్తి చర్మానికి ఎవరు పెట్టారు? అది స్పర్శాకర్షణి. ఇప్పుడు చెప్పండి, ఇలా మీరు వెతికితే అందులో చెప్తున్నవన్నీ కూడా మనలో ప్రసరిస్తున్నటువంటి మహాశక్తులే. ఈ శక్తులు ఎవరి వల్ల వస్తున్నాయి? ఆ చిచ్చక్తి అయిన శివుని వల్ల వస్తుంది. ఇది తెలుసుకోవడమే నిజమైన శ్రీచక్రం. ఇప్పుడు శ్రద్ధగా విన్న వాళ్ళందరూ భావనతో అమ్మవారి ఆరాధన చేయవచ్చండి. ఇక్కడ ఎదురుగా శ్రీచక్రం పెట్టుకుని కేవలం కర్మలంపటత్వంతో రకరకాల పూజలు చేసి అహోరాత్రులు గడపడం మంచిదే, కానీ అంతకంటే గొప్పది ఈ భావనారూపమైన ఆరాధన. ఇది చేయగలగాలి. అది చేసుకోవడానికి భావనాగమ్య అన్నారు ఇక్కడ. అటువంటి భావన మనం చేయగలుగుతున్నాం. ఆ చేసేటప్పుడు అంతా శివశక్తి స్వరూపుని తెలుసుకో. అందుకే శివశక్తి ఐక్య రూపిణి అనే మాటే లలితానామాల్లో నిజానికి ఆఖరి నామం. శివశక్తి ఐక్య రూపిణి ఆవిడ అడుగడుగునా కూడా. ఇది పరిశీలించవలసింది. అయితే మొత్తం ఈ 9 ఆవరణల్లో ఎలా శివశక్తులు కలిసి ఉన్నారో చెప్తూ హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్తుంటాడు. చతుర్భి శివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభిః శివశక్త్యాత్మకం ధ్యేయం శ్రీచక్రం శివయోర్వపు. నిన్న చెప్పిన ఆఖరి శ్లోకం ఇవాళ ప్రథమ శ్లోకం. ఎంతకంటే రీక్యాప్ ఏముంటుందండి, అది ఒకసారి తెచ్చుకున్నాం ఇక్కడ. శ్రీచక్రం శివయోహ వపుః. శ్రీచక్రం శివయోహో అంటే శివాశివుల యొక్క శరీరము అంటున్నారు. శివ శివుడు వారిద్దరి యొక్క శరీరమే శ్రీచక్రం అని ఇక్కడ ప్రస్తావన చేయబడుతున్నది ఇక్కడ. అయితే ఇందులో వాళ్ళు ఎలాగెలా డివైడ్ అయ్యి ఉన్నారో చెప్తూ హయగ్రీవ స్వామి మాటనే ముందు ఆధారంగా తీసుకుందాం. అది గ్రహించేటటువంటి స్థితి వస్తోంది అంటే పై స్థితికి మళ్ళీ తీసుకెళ్తాం. ముందు అది పట్టుకోగలిగితే త్రికోణ రూపిణీ శక్తి బిందు రూప శివస్మృత. ఇది మాట హయగ్రీవ స్వామి చెప్తున్నారు. బిందు చక్రం శివుడు, త్రికోణం అమ్మవారు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి. బిందువు త్రికోణం ఈ రెండు. అయితే ఇక్కడ మునిపే చెప్పినట్లు శివుడు అంటే శక్తి లోపల ఉంటుంది, శక్తి అంటే శివుడు లోపల ఉంటాడు. కానీ నిన్న కామాక్షదేవి అమాయకంగా చెరకు వెళ్ళు పట్టుకుని నేనే నాయన కనబడుతుంటే లోపల శివుడిని పట్టేసామా లేదా? అలాగే శక్తిగా కనబడుతున్న దాంట్లో శివుడు ఉండి తీరుతాడు. శివుడు ఉన్నాడంటే శక్తి ఉండి తీరుతుంది, ఎప్పుడు అది ఉంటుంది. కనుకనే సంకల్ప శక్తితో కూడిన చిచ్చక్తి స్వరూపుడైన శివుడు బిందు స్వరూపం కనబడుతున్నాడు. బిందువులన్నీ శివుడు, త్రికోణాలన్నీ అమ్మవారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మొదట త్రికోణాల గురించి ఎన్ని సంఖ్యలు చెప్పానో గుర్తుపెట్టుకున్నారా? బిందువు తర్వాత ఒక త్రికోణం, 8 త్రికోణాలు, 10 త్రికోణాలు, 10 త్రికోణాలు, 14 త్రికోణాలు. త్రికోణాలు ఎన్ని వచ్చాయి? 5. త్రికోణ రూపిణీ శక్తి అంటే త్రికోణాలన్నీ శక్తి రూపాలండి. బిందు రూప శివస్మృత. బిందువులు ఎన్ని ఉన్నాయి? ఒకటా? కాదు, నేను 4 చూపిస్తాను చూడండి. ఇక్కడ మధ్యలో బిందువు ఉంది. బిందువు అంటే చాలా చిన్న డాట్. సర్కిల్ అంటే అది ఎలా ఉంటుందండి? వృత్తమేగా. బిందువు వృత్తమే, సర్కిల్ వృత్తమే. అంతేకాదు ఒక పెద్ద వృత్తం తీసుకెళ్ళి దూరంగా పెడితే బిందువులాగే కనబడుతుంది. బిందువును మొహం మీద పెడితే వృత్తంలాగే కనబడుతుంది ఇక్కడ. కనుక వృత్త చక్రాలు కూడా బిందు చక్రములే అని చెప్తారు. ఎప్పుడైనా బిందువు వృత్తం ఇన్ఫినిటీకి సంకేతం, అనంతత్వానికి సంకేతం చూడండి. అందుకే ఒక యంత్రం ఒక గొప్ప ఎనర్జీకి సంకేతంగా. ఇలాంటి యంత్ర విజ్ఞానం కలిగిన భారతీయ సంస్కృతికి నమస్కారం. అందుకే భగవంతుణ్ణి విగ్రహ రూపంలో ఆరాధిస్తాం, యంత్ర రూపంలో ఆరాధిస్తాం, అదేవిధంగా మంత్ర రూపంలో ఆరాధిస్తాం. 3 రూపాలతో ఆరాధిస్తాం. మంత్రం సౌండ్ ఫార్మ్ ఆఫ్ గాడ్. మంత్రం అంటే మీరు ఏ దేవతను ఉపాసిస్తున్నారో ఆ దేవత యొక్క శబ్ద రూపం. ఎన్ని మంత్రాలు ఉంటే అన్ని దేవతలు ఉంటారు, అన్ని దేవతా రూపాలు. నాదం ఒక్కటే, ఒక్క నాదంతో కాలక్షేపం చేయగలమా చెప్పండి. ఇక్కడ మరి బతకగలమా? అనేక రకాల శబ్దాలు ఉంటాయి, అక్షరాలు ఉంటాయి, అక్షరాలు ఉంటే మంత్రాలు ఉంటాయి, మంత్రాలు ఉంటే దేవతలు ఉంటారు. కనుకనే ఆ విజ్ఞానం సామాన్యమేం కాదు, అంత రహస్యమైనది, అంత గంభీరమైనటువంటిది సనాతన ధర్మం. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే మొట్టమొదటిగా మంత్రము దేవత యొక్క శబ్దాకారము, సౌండ్ ఫారం. యంత్రము రేఖాత్మకము అన్నాడు ఇక్కడ. రేఖాస్వరూపం, జామెట్రికల్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే భగవచ్ఛక్తికి ఆ యంత్ర రూపంలో చూపిస్తున్నారు ఇక్కడ. వృత్తాలు, త్రికోణాలు, చతురస్రాలు ఇవన్నీ యంత్రాలు ఉంటాయి. మీరు ఏ దేవతా యంత్రం చూసినా ప్రధానమైన బేసిక్ విషయాలు ఇవే. ఒక్కొక్క దేవత మంత్రం బట్టి యంత్ర విశేషాలు తేడాలు ఉంటూ ఉంటాయి తప్ప యంత్రం అనేది ఉంది ఇక్కడ. దాని తర్వాత విగ్రహం.
ఈ మంత్రయంత్ర శక్తి కలబోస్తే విగ్రహం అవుతుంది. మూడు నిజానికి ఒకటే, ఒకదానితో ఒకటి సాన్నిహిత్యం వహిస్తే. ఉత్తరోత్తరం బలీయం మనకు సూత్రం ఉంది. ఉత్తరోత్తరం అంటే విగ్రహం చాలా గొప్పది, ఎందుకంటే స్థూలంగా ప్రతివారు చూడగలరు కదా విగ్రహాన్ని. మాకు ఇదేం అర్థం కాలేదండి, దాన్ని బట్టి కామాక్షిని వర్ణించారు, అది ఒక్కటే బాగుందని అంటే మంచిదే. అది స్థూల రూప వర్ణన, అది చాలా అవసరమే, స్థూల రూపం. దాని తర్వాత దానికంటే సూక్ష్మం యంత్రం, దానికంటే సూక్ష్మం మంత్రం, దానికంటే సూక్ష్మం పరమాత్మ. అదంత తేలిగ్గా దొరుకుతుందా? ఆ శబ్దానికి కూడా మూలమైన వాడు కనుక అది అత్యంత సూక్ష్మం అన్నారు. దాన్ని సూక్ష్మతమం అన్నారు సూపర్లేటివ్ డిగ్రీగా. సూక్ష్మతరం మంత్రం అవుతుంది ఇక్కడ, ఇలా వెళుతూ వస్తూ ఉంది కనుక విగ్రహం స్థూలం అవుతుంది. కనుక స్థూలం విగ్రహం, సూక్ష్మతరం సూక్ష్మం, సూక్ష్మతరం సూక్ష్మము యంత్రము, సూక్ష్మతరము మంత్రము, సూక్ష్మతమము పరతత్వము. మీకు లలితా శాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయి, నేను ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాను. సిద్ధమేనా? చంపకాశోక పున్నాక సౌగంధి కలసత్క చాకురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమి చంద్రవిభ్రా, ఇదంతా పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా సింజాని మణి మంజీర మండిత శ్రీపదాంబుజ వరకు వర్ణించింది. శిరస్సు నుంచి పాదాల వరకు అమ్మ రూపవర్ణన, ఇది స్థూలం. ఇక్కడ తర్వాత వర్ణించిన యంత్రరూపం మనకి స్పష్టంగా మధ్యలో మహాశ్రీచక్ర మధ్యగా ఇత్యాది నామములని యంత్రానికి సంబంధించినవి. ఇక మరొక రూపం ఏమిటి అంటే శబ్దరూపం. అది శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజా కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యదో భాగదారిణి మూల మంత్రాత్మిక, అది స్వరూపం. ఇవి కాకుండా మధ్యలో ఒక స్వరూపం ఉందండి. ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారా? విగ్రహం, యంత్రం, మంత్రం, పరతత్వం. ఇది కాకుండా నీ లోపల ప్రసరిస్తున్న మహాశక్తి ఉంది ఇక్కడ. మనందరిలో ఆ చిచ్చక్తి ఎలా ప్రవహిస్తుందంటే కుండలిని అనే రూపంతో ప్రసరిస్తుంది. ఈ కుండలిని వీటన్నిటిలో మనం లీనం చేసుకోవచ్చు. విగ్రహంలో అదే ఉన్నది, యంత్రంలో అదే ఉంది, మంత్రంలో అదే ఉంది. పరతత్వం నుంచి వచ్చింది కుండలిని. ఆ కుండలినివే ప్రతి వారిలో ప్రసరిస్తుందండి. ప్రతి వారిలో సహస్రారం నుంచి మూలాధారం వరకు నిరంతరం ఫ్లో అవుతూనే ఉంటుంది. ఇది ఎలా అంటే ఒక రాగి తీగలో విద్యుత్ ఫ్లో అవుతున్నట్లుగా ప్రతి వారిలో అది ఉంటుంది. అయితే ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఆ మాట వస్తే కొంతమంది గుండె ఉన్నట్టు తెలియదు డాక్టర్ చెప్పే వరకు, అవునా లేదా? కానీ స్కానింగ్ చూపిస్తే ఆ రిపోర్ట్లో గుండె ఉంది అనుకోకూడదు, నీతో ఉన్నదాన్ని దాన్ని చూపించాలని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఇక్కడ గ్రహించవలసిన ప్రతి వారిలో ఉంది. అయితే ఎవడు సాధకుడో, ఎవడు నిత్యం భగవంతుడు కూడా తపిస్తాడో వాడు ఆ కుండల్ని జాగరణ చేసుకోగలడు, ఊర్ధ్వ దిశలోకి తీసుకువెళతాడండి. అదే సాధన లేని వాడికి ఎప్పుడు కుండలిని అధోగతిలో ఉంటుందిట. అధోగతి అంటే డౌన్వార్డ్ ఫ్లో. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ ప్రపంచమే సత్యం, ప్రపంచ సుఖాలే పరమార్థం అని దాంట్లోనే తిరుగుతూ ఉంటారు ఎంతోమంది. ఎవరో కొంతమంది యోగుల ఒక్కొక్క చక్రం దాటి వెళ్ళి బిందువైన సహస్రారం దగ్గర ఉన్నదాన్ని తెలుసుకోగలరు. అలాంటి వాళ్ళు కోట్లలో ఒకడు ఉండడం కూడా కష్టం. మనలో ఉన్నది మనం తెలుసుకోవడమే మహా కష్టం. తెలుసుకోండి, ప్రపంచ రహస్యాలు తెలియడానికి కోసం మీరు సైన్స్ సెంటర్స్ పెట్టచ్చు, అదేవిధంగా ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, కొత్త ఇన్నోవేషన్స్ చేయొచ్చు. కానీ మనలో ఉన్న చిచ్చక్తిని గుర్తించడం సామాన్యమైన విషయం కాదు. ఎన్నో జన్మలు పొందగా ఆ జన్మల్లో చేసిన పుణ్య విశేషం వల్ల ఈ జన్మలో ఒక సద్గురువు లభించి ఆయన ద్వారా సాధన చేసిన వాడు మాత్రమే తనలో ఉన్న చిచ్చక్తిని గుర్తిస్తాడు. గుర్తించిన వాడు ఆ చిచ్చక్తి స్వరూపుడైన పరమాత్మకి నేను వేరు కాదు అని అహం బ్రహ్మాస్మిని ఐక్యమవుతాడు. అది కొన్ని కోట్ల జన్మల తర్వాత కానీ రాదండి. ఇది ఒక్కటి గమనించగలిగితే చాలు. అంటే ఉన్నది గుర్తించడమే పెద్ద సమస్య, కొత్తదేమీ తెచ్చుకోనక్కర్లేదు. ఉన్నది చెప్పబోతే ఆక్రమిస్తూ ఉంటాయి ఏంటి నిద్రాదులు, అది బాధాకరమైన అంశం ఇక్కడ. అంటే నాకు ఇది అక్కర్లేదండి, లైఫ్ బాగానే ఉంది కదా అంటే మళ్ళీ జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను కదా అని అర్థం అండి ఇక్కడ. అందుకే ఇవి చెప్పినంత మాత్రాన ఒక్కొక్కప్పుడు పెద్దలే చెప్తుంటారు, నీకు తెలిసింది కదా అందరికీ చెప్పకరానైనా అనవసరంగా నిరాశకు గురవుతామని చెప్తూ ఉంటారు ఇక్కడ. అందుకే యోగ్యులకు చూసి చెప్పాలి అంటారు. ఇంత ఉందండి చిచ్చక్తి శ్రీచక్రం అనే విషయంలో. మొత్తానికి బిందు చక్రాలు ఎన్నో ఒక్కసారి చూద్దాం. మధ్యలోది బిందు చక్రం, తర్వాత అష్టదళ పద్మం ఉంది కదా, అదొక సర్కిల్ బిందు చక్రమే కదా. ఇప్పుడు ఎన్ని బిందువులు అయ్యాయి మధ్యలో బిందువుతో కలిపితే? 2. తర్వాత షోడశ దళం 3 బిందువులు అయ్యాయి. తర్వాత స్క్వేర్ కూడా బిందువే అన్నారు. పెద్దవాళ్ళకి బాగా తెలుస్తుంది ఇక్కడ. స్క్వేర్ అంటే చతురస్రం. ఏ అనంతమైన శక్తి ఉందో అదే 4 దిక్కుల్లో విస్తరించింది. మనకు తెలిసి 4 దిక్కులే కదా. కనుకనే స్క్వేర్ యొక్క ఎక్స్పాన్షనే, సర్కిల్ యొక్క ఎక్స్పాన్షనే స్క్వేర్ అంటారండి ఇక్కడ. సర్కిల్ సాగదీస్తే స్క్వేర్.
ఇదేదో రహస్యమైన అంశం. చూడండి, సర్కిల్లో చుట్టూ 10 దిక్కులు ఉంటాయి, స్క్వేర్కి కూడా మీరు చూపించగలరు అవన్నీ కూడా, అష్టదిక్కులు అవన్నీ కూడాను. అందుకే సర్కిల్ సాగదీస్తే స్క్వేర్ అవుతుంది, కానీ స్క్వేర్ కూడా బిందు చక్రమే తీసుకోండి. ఇప్పుడు బిందు చక్రాలు ఎన్ని అయ్యో లెక్క కట్టండి. మధ్యలో బిందువు, అష్టదళ పద్మము, షోడశ దళ పద్మము, చతురస్రం, ఇవి బిందు చక్రాలు ఎన్ని? మధ్యలో త్రికోణాలు ఎన్ని ఆవరణలు? 5. 5 ఆవరణలో ఎన్ని త్రికోణాలు ఉంటాయి తెలుసా? 43 ఉంటాయి. ప్రతిదానికి ఒక సైన్స్ ఉందండి. ఊరికి పిచ్చి గీతలు గీసి యంత్రం అనలేదు. అందుకే పాశ్చాత్యులు మన దేశాన్ని పాలించడానికి వచ్చినప్పుడు మీరు దేనికి పనికిరాని వారు, ఒక ఆటవిక నాగరిక సంస్కృతిలోంచి వచ్చారు, జ్ఞానం అంటే మాదే, దీన్ని యూరోపియన్ సిండ్రోమ్ అంటారు. దీన్ని అంటే మానసిక జాడ్యం అది. ఇక్కడ అంటే తాము తప్ప ప్రపంచమంతా అజ్ఞానంలో ఉన్నారు, మేమే ప్రపంచానికి వెలుగునిచ్చేవాళ్ళం. అదే భ్రాంతితో ఇప్పుడు భారతీయులు కూడా ఉపాసన చేస్తుంటారు పడమరిని. కానీ కొంతమంది మాత్రం అందులో తెలివైన వాళ్ళు, ఈ సంస్కృతి మనకు అర్థం కాదయ్యా, మనకంటే చాలా అడ్వాన్స్డ్ భారతదేశం అని చెప్పుకున్నారు కొంతమంది తెలియని వాళ్ళు. ఎప్పటికీ భారతీయులుగా తెలియట్లేదు. అది బాధాకరమైనటువంటి అంశం అండి ఇక్కడ. అందుకే అసలు ఊరికనే పిచ్చి గీతల వాటి వరకు సిమెట్రికల్ ప్యాటర్న్ ఉంది, అంతేకాదు వాటిల్లో ఇంత సైన్స్ ఉంది. ఎందుకు ఇలా తీర్చిదిద్దారు అనే దానికి సైన్స్ ఉంది, ఇంత పద్ధతి ఉంది. అంటే మనది ఒక రిలీజియన్ అనే కంటే స్పిరిచువల్ సైన్స్ అనే పేరు సరిగ్గా సరిపోతుంది. ఇది సైన్స్. నువ్వు సాధన చేసి అచీవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది పాశ్చాత్యులు కూడా దీని మీద పరిశోధనలు చేసి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. జాన్ వుడ్రాఫ్ మొదలైనటువంటి వారు. కొంచెం సిగ్గుపడాలి మనం. వాళ్ళు తెలుసుకుని ఇంత చేస్తుంటే మనకు చెప్తే నిద్ర వచ్చే స్థితిలో ఉన్నామే, ఎప్పుడు బుద్ధి వికసిస్తుంది అనే ఒక బాధైనా కలగాలండి. కనీసం రెస్పెక్ట్ చేయగలగాలి మన సంస్కృతిని, ఎంత గొప్పదున్నదో. కనుకని ఈ రహస్యం తీసుకుని త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత అని చెప్పారు. ఈ రహస్యం తీసుకుని మా భగవత్పాదులు వారు అంటారు, మళ్ళీ శివశక్తి సందర్శనం చేయిస్తున్నారు ఆయన. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి త్రయశ్చత్వారింశద్వసుదళ కళాస్రత్రివలయై త్రిరేకాభిశార్థం తవ శరణకోణా పరిణతా. మొత్తం శ్రీచక్రమంతా ఒక శ్లోకం పెట్టేశాడు మహానుభావుడు. చతుర్భి శ్రీకంఠై, శ్రీకంఠులు అనగానే శివుడు, నీలకంఠుడు కదా, అందుకే ఆయన పేరు. 4 శివచక్రాలతోనూ శివయువతి పంచభిరపి, శివయువతి అంటే అమ్మవారు, 5 శక్తి చక్రాలతోనూ ఏర్పడింది శ్రీచక్రము అన్నారు. అంటే బిందు త్రికోణాలు అర్థమే కదా. ఇంకొక రహస్యం ఉంది, మీరు ఇక్కడ దాకా వచ్చారు కనుక మీకు ఓపిక ఉంటే చెప్తా. ఇంకొక ఫార్మేషన్ ఏంటంటే, మీరు బాగా పరిశీలిస్తే మొత్తం ఈ మన మధ్యలోని త్రికోణాల గురించి మాట్లాడదాం. త్రికోణాలు ఎన్ని చెప్పుకున్నాం? 5 కదా. 5. ఈ 5 కూడా ఎలా ఫార్మ్ అవుతాయంటే, 4 శివచక్రాలు పైకి, శివ త్రికోణాలు. ఇప్పుడు త్రికోణాల సంఖ్య చెప్తాం. త్రికోణాలు 4 అప్వార్డ్ త్రికోణాలు, 5 డౌన్వార్డ్ త్రికోణాలు, 2 కలుసుకుంటే ఏర్పడేవి 5 ఆవరణలు. ఇది రహస్యం, ఇది సైన్స్. మ్యాథమెటిక్స్ ప్రకారంగా కూడా అక్కడ లెక్క కట్ట చేస్తారు. శ్రీచక్రానికి ఒక మ్యాథమెటిక్స్ ఉంది, దాని ప్రకారం లెక్క వేసి చేయాలి. శ్రీచక్ర రేఖాక్రమం అనక గురుముఖత నేర్చుకుని తెలుసుకోవాల్సింది. అయితే అందరూ గీసి అందరూ చేయక్కర్లేదు, ఎవరైనా గీస్తే పూర్తి చేసుకోవచ్చు, అదే విషయం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది 4 త్రికోణాలు పైకి పెడుతుంటాయండి, 5 త్రికోణాలు కిందకు వస్తుంటాయి. ఆ 2 కలుసుకుంటాయి. ఆ కలుసుకున్నప్పుడు 5 ఆవరణలు ఏర్పడతాయి. ఆ 5 ఆవరణలో 43 త్రికోణాలు ఉంటాయి. ఇది లెక్క అనమాట. ఎప్పుడైతే కలుసుకున్నాయో ఒక్కసారి విచ్చుకున్నట్టుగా అష్టదళ పద్మం, షోడశ దళ పద్మం, చతురస్రం ఏర్పడతాయట. ఇప్పుడు అర్థమైంది కదా. కనుక ఆ త్రికోణాలు ఒక్కసారి కంజక్షన్ కలుసుకోగానే ఒక్కసారి ఆ విచ్చుకుని అటువైపు ఆవరణలు ఏర్పడతాయి. ఇదేంటి శ్రీచక్ర రహస్యం. 2 కోణాలు తీసుకోవాలి. బిందువు త్రికోణం లెక్క తీసుకున్నాం. ఇప్పుడు 4, 5 త్రికోణాలు కలుసుకుంటే ఏర్పడింది. ఇది తెలియాలంటే మీరు మనస్సులోనే ఒక త్రికోణం అప్వార్డ్ గీయండి, మరొక త్రికోణం డౌన్వార్డ్, 2 కలిపి చూడండి. 6 త్రికోణాలు ఏర్పడతాయి కదా. కలిపి వచ్చేస్తే షట్కోణం అంటాం. ఇక్కడ ఎక్కడైనా సరే షట్కోణం కనబడిందంటే శివశక్తులని అర్థం. అయితే దానిలో మరొక డివిజన్గా ఇప్పుడు చెప్తున్నారు, 4 కిందకు వచ్చి 5. అంటే శివుడి లక్షణం ఏంటంటే ఎప్పుడు అప్వార్డ్. నిన్ననే చెప్పాం కదా, మొత్తం ప్యాకప్ చేసేస్తానంటుంటాడు. అంటే సమస్త విశ్వాన్ని తన లోపల లాగేసుకోవడం అనే పనిలో ఉంటాడు ఆయన, ఊర్ధ్వ దిశలో. ఆయనలోకి వెళ్ళిపోతే మోక్షమేనండి. సమస్త విశ్వం వెళుతూ వెళ్ళింది, లేకపోతే లేదు. మన ఈ జీవుడి జన్మలు చాలించి ఆ శివుల్లో ఐక్యమైతే అదే మోక్షం. కనుక ఆయనే మోక్షకారకుడు, ప్రళయకారకుడు అంటే మోక్షకారకుడు అని కూడా అర్థం ఇక్కడ. కనుక ఆయన ఎప్పుడు ఊర్ధ్వ త్రికోణమే ఆయనది, అధో త్రికోణం అమ్మవారు. ఎందుకంటే ప్రపంచ వైపు తిప్పుతుంది పరమాత్మని.
సృష్టి స్థితుల కోసం. కానీ అధో త్రికోణములు 5 వచ్చాయిట, ఊర్ధ్వ త్రికోణములు 4 వచ్చాయిట. అయితే 1, 2 చెప్తే కదండి 5, 4 ఎందుకు చెప్పడం అంటే అక్కడ లెక్క చెప్తున్నారు ఏంటంటే ఈ ప్రపంచంలో మనకు బాగా కనబడేవి 5, కనబడకపోయినా ఉన్నాయని ఒప్పుకునేవి 4. ఒప్పిస్తా, చూస్తారు కదా. 5 ఏమిటంటే మొదటి రోజు నుంచి 5 పంచదా అని మరిచిపోని విధంగా చెప్తూ ఉన్నాం అక్కడ. 5 ఏమిటి అనగానే పంచభూతాలు, పంచతన్మాత్రలు, ఇవన్నీ 5. ఈ 5 మీరు చూస్తున్న విజిబుల్ యూనివర్స్లో కనిపిస్తుంటాయి ఇక్కడ ఇప్పుడు కూడా. అది కిందకి దిగితే అంటే కిందకి దిగడం అంటే మన వైపు వస్తే మన స్థాయి ఇక్కడ దిగా, అది ఇక్కడికి వస్తున్న ప్రపంచమంతా 5 త్రికోణాలు కిందకి రావడం అంటే ప్రకృతి రూపంగా వచ్చినటువంటి శక్తి 5 త్రికోణాలు. మిగిలిన 4 ఇక్కడే ఉంటాయి కానీ బయటకు కనబడవు. అవేమిటి అంటే అవ్యక్తము, మహత్, అహంకారము, బుద్ధి అని 4 చెప్పారు ఇక్కడ. ఈ 4 ఇవి కూడా ప్రకృతిలో అంతర్లీనములే కానీ ఇవి అవ్యక్తములుగా ఉంటాయి. అంటే మనకు కనబడవు, మన లోపల అవ్యక్తమైన ఒక తత్వం ఉంది. దాని నుంచి మహత్ అంటే సమిష్టి. ఇది ఎలాంటిది అంటే పొలం వెయ్యక ముందు నారుమడి వేస్తారు, ఇప్పుడు ఐడియా ఉందా? అది సమిష్టి అనమాట. దాని తర్వాత అదంతా విస్తరిస్తుంది. అలాగా అవ్యక్తము తర్వాత మహత్ ఏర్పడింది. ఇది వస్త్రం నెయ్యక ముందు దూది కండి వంటిది, ఇంకా చెప్పాలంటే దానితో వస్త్రం నేస్తాం. కానీ వస్త్రం ప్రపంచం అయితే దూది కండెలాడేది మహత్. అవ్యక్తము మహత్. దాంట్లోంచి అహం అనే చైతన్యం వస్తుంది. అహం అందరిలో ఉంటుంది చూడండి. నేను అని అననివాడు ఎవడు? నేను అనలేదండి, ఇది నిద్రపోయాను మీరు అంటారేమో. నేను నిద్రపోయాను అన్నారుగా, అది కూడా నేనే కనుక తెలిసింది కదా. కనుక ప్రతి వాళ్ళలో నేను అనే స్ఫురణగా ఉన్నది అందరిలో కామన్. నేను అందరిలో కామన్. మిగిలినవన్నీ అట్రిబ్యూట్స్ పంచభూత లక్షణాలకు వచ్చాయి, కానీ నేను కామన్. ఇది నేను అనేది మొత్తం నారుమడి నుంచి పొలంలో పంచడం లాంటిది ఇక్కడ. కానీ అవ్యక్తము, మహత్తు, అహంకారము, అలాగే బుద్ధి. ప్రతి వారిలోనూ బుద్ధి ఉంటుంది. నాకేం బోధపడలేదండి అంటే బోధపడలేదని తెలుసుకునే బుద్ధి ఉందన్నమాట వాడికి ఇక్కడ. కానీ ప్రతి వాళ్ళు ఉంటుంది బుద్ధి అనేటువంటిది. ఈ 4 అవ్యక్తములు. కానీ అవ్యక్తం ఎప్పుడు శివుడేగా. కనుక ఈ 4 చక్రములు శివచక్రములు అయ్యాయి. పైనుంచి వచ్చేటువంటి 5 శక్తి చక్రములు అయ్యాయి. ఈ 2 కలుసుకోగానే ఒక్కసారి ఈ సృష్టి యొక్క వికసనం ఏర్పడి అష్టదళ పద్మాలుగా, షోడశదళ పద్మాలుగా, చతురస్రముగా వచ్చింది. కానీ ఈ లెక్కలో చూసిన 4 శివచక్రములు, 5 శక్తి చక్రములు అయ్యాయి కదా. ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి. మూల ప్రకృతిభి అన్నారు కనుక ఇప్పుడు 9 చెప్పడం మీకు జరిగింది. 5 + 4 9. ఆ నవభి మూల ప్రకృతిభి అంటే ఇందాక చెప్పినట్టు పంచతత్వములు, అవ్యక్తము, మహత్తు, అహంకారం, బుద్ధి కలిపితే 9. ఈ 9తో ఉన్నటువంటివి. దాని తర్వాత ఏమిటి చెప్తున్నా అంటే నవభిరపి మూల ప్రకృతిభి త్రయశ్చత్వారింశత్ 43 త్రికోణాలు. వసుదళ. వసువులు ఎంతమంది అండి? ఇంతమందిలో కొంతమంది చెప్తారుగా. 1కి 10 సార్లు విన్నవాళ్ళు ముందు సీట్లు కూర్చొని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. కానీ చాలామందికి తెలుసుకోవాలి వసువుల సంఖ్య అంతా అష్టవసువులు వినుంటాం, కానీ అష్ట సంఖ్యతో ఉన్నారు వాళ్ళు. అందుకే వసుదళ కళాస్ర. కళాస్రం అంటే కళల చక్రం అంట. కళలు ఎన్ని? 16 కళలు. ఆ 16 కళలు 16 చక్రములు. వాటి చుట్టూ 3 వలయాల్లో ఉంటుంది. దాని తర్వాత త్రిరేకాభిశార్థం 3 రేఖలతో కూడా చతురస్రం ఉంటుంది ఇక్కడ. ఈ విధంగా అమ్మా నీ చక్రం ఇలా ఉందమ్మా అని నమస్కారం చేస్తూ శంకర భగవత్పాదులు అంత చక్కగా చెప్పారు. ఇప్పుడు శివుడు శక్తి కలిస్తేనే శ్రీచక్రం అయిందా లేదా? అయితే బిందువు శివుడైతే త్రికోణం శక్తి అన్నాం. త్రికోణంలో ఎన్ని బిందువులు ఉంటాయండి? ఇప్పుడు చెప్పండి ఇక్కడ. అంటే త్రికోణంలో బిందువు ఉందా లేదా? మరి బిందువులో త్రికోణం ఉందా? లేదు. లయమైపోయింది అక్కడ. తెలుసుకోరు అక్కడ లీనమై ఉంది. అది ప్రకటమింపుగా వచ్చింది. ఇప్పుడు త్రికోణం. ఈ 43 త్రికోణాలు ఎలా వచ్చాయంటే స్పందన వల్ల వచ్చాయి. గుర్తుందా? ముందు చెప్పే స్పందన ఎక్కడుంది? బిందువులో ఉంది, వైబ్రేషన్. ఇప్పుడు దీన్నే కొంచెం గ్రామర్ వైపు తీసుకెళ్తే దాన్ని ఆధారం చేసుకుని వ్యాకరణం చదివేటప్పుడు మహేశ్వర సూత్రాలని మొత్తం 14 సూత్రాలు చదువుతారు. చాలామంది గుర్తుండొచ్చు. ఇక్కడ సంస్కృతం చదువుకున్న వాళ్ళు కూడా ఐ ఉన్ ఆరులు ఏవం అయ్యౌచ్ హయవరట్లన్ యమగణన జభై గడదస్ జబగడదస్ కపచర తచరతౌ కపై శశసర హల్. ఇవన్నీ మొత్తం 14 సూత్రాలు. ఏమిటో అనుకోవద్దు. దీన్ని బేస్ చేసుకుని పెద్ద శాస్త్రం అని తెలుసా? దీన్ని బేస్ చేసుకుని 14 సూత్రాలు. ఇవి మొత్తం 14 సూత్రాలు. ఈ 14 సూత్రాలకి నందికేశ్వరుడు కారికలు రాశాడు. దానికి ఉపమన్యు మహర్షి భాష్యం రాశాడు. దీనిలో మొత్తం యూనివర్స్ ఫార్మేషన్,
జనరేషన్ ఉందండి. మొత్తం విశ్వం ఎలా ప్రారంభమైంది, ఎలా నడుస్తుంది, ఎంత జ్ఞానం 14 సూత్రాల్లో ఉంచారు. ఎటువంటి సంస్కృతిని మీకు అనిపిస్తే చాలండి. ఇక్కడ ఎంత గొప్ప సంస్కృతికి మనం వారసులు. ఆ హెరిటేజ్ అంతా ఏమైపోయింది. ఒకప్పుడు ఈ అక్షరాల గురించి చెప్పుకుందామంటే నాకు 5 రోజులు పట్టిందండి. కేవలం అక్షరాలు, ఈ 14 సూత్రాలు, దాని నందికేశుడు చెప్పిన మాటలు, దాని మాతృకావర్ణ రూపణ ఇంప్లిమెంటేషన్, అవి మన శరీరంలో ఏ ఏ యోగిక్ పాయింట్స్లో అక్షరాలు ఉంటాయో చెప్పుకుంటే 5 రోజులు ప్రవచనమై తర్వాత అక్షరాలు రహస్యాలను పుస్తకంగా కూడా రావడం జరిగింది. అంటే చెప్పడం ఏంటంటే అంత విజ్ఞానం ఉంది అని చెప్పడం కోసం ఈ ప్రస్తావన చేస్తూ ఉన్నాం ఇక్కడ. ఈ 43 త్రికోణాలు అంటే అర్థం ఏంటంటే శివుడు ఫస్ట్ వైబ్రేషన్ డమరకు మోగించేట ఒక్కసారి. ఆ డమరకు మోగించగానే 14 సూత్రాలు వచ్చాయి. అందుకే వీటికి మాహేశ్వర సూత్రములు అని పేరు. ఇందులో మీ లెక్క కడితే 43 అక్షరాలు ఉంటాయి. ఆ ఈ ఉ అచ్చులు తీసి ఆ ఈ ఉన్ అరుಳು కదా, ఆ ఈ ఉ అరుಳು ఏ ఔ ఇలా మీరు లెక్క కడితే మొత్తం 43 అక్షరాలు ఉంటాయి. మౌలిక అక్షరాలు, ది ఫండమెంటల్ లెటర్స్ ఇవి. ఇక్కడ దీనితో పాటు వాటి యొక్క విస్తారములు పడితే 50 అక్షరాలు అయ్యింది. ఇంకా 1-2 కలిపితే 52 అక్షరాలు అయ్యాయి. కానీ బేసిక్గా ఎన్ని 43. కాబట్టి బిందువు తర్వాత వచ్చేటువంటి త్రికోణాలు 43 త్రికోణాలు అంటే ఇది అర్థం అండి. ఇక్కడ ఆ వైబ్రేషన్ నుంచి ఆ ఒక్కొక్క అక్షరంలో విశ్వరహస్యాలు ఉన్నాయి. అవన్నీ ఎన్ని విషయాలు ఉన్నాయి శ్రీచక్రంలో. కనుక ఎన్నో తెలియని మహాద్భుతాలు ఇప్పుడు చెప్పాను కనుక ఇన్ని అనుకోవద్దు, ఇంకా చాలా ఉన్నాయి. అదంతా చెప్తే మంచి సైన్స్ క్లాస్ విన్నట్టుంటుంది. సైన్స్ పాఠం వింటే ఎవరికి అది ఆనందం కలిగించదు, మరింత నిద్రావహము. 2 ఉంటాయట మనకి బుర్రకి ఎక్సర్సైజ్ చేయించేవి, అంటే శ్రమ పెట్టేవి. బుద్ధికి శ్రమ పడితే నిద్ర వస్తుంది, అది మేము అర్థం చేసుకోగలం. అందుకే ఆలోచించాలని ప్రయత్నించితే ఆలోచన అందకపోతే వచ్చేది వెంటనే అది. అందులో ఏదో సౌందర్య శ్లోకం చదువుతాం కదా, అది మనకు వచ్చు కదా, కాబట్టి దాంతో మనం తృప్తి పడిపోతాం. దాని తర్వాత వచ్చే దాని గురించి ఆలోచించాం. కానీ శంకర భగవత్పాదులు ఉన్నారే అసలుది చెప్పే వరకు ఊరుకోరైనా, ఆయన యొక్క లక్షణం అది. కాబట్టి 43 త్రికోణాలు, మధ్యలో బిందువు ఎన్ని ఉన్నాయండి శ్రీచక్రంలో విశేషాలని. కానీ అక్షరములన్నీ అందులో కనబడుతున్నాయి కనుక మొత్తం దీన్ని బట్టి తెలుస్తున్నవి ఏంటంటే ఆ శివుడు స్పందన వల్లే కదా ఇవన్నీ వచ్చాయి. కనుక ఆయన యొక్క స్పందన శక్తి, సంకల్పశక్తి, ఇచ్ఛాశక్తి, దాని నుంచే సర్వశక్తులు వచ్చాయి. కనుకనే దాన్ని మనం నమస్కారం చేసుకుంటున్నాం ఇక్కడ. ఇంకా దీనిలో మరొక రహస్యాలు ఉన్నాయి, సాయంకాల ప్రవచనంలో చూద్దాం. మొత్తానికి ఇక్కడ వరకు. కనుకని ఇప్పుడు అధిష్టానం అయినటువంటి శ్రీచక్రంలో శివశక్తులు ఉన్నారా లేదా ఒప్పుకుని తీరవలసిందే కదా. కనుక శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం. ఇవన్నీ సూత్రాలు లాంటి వాక్యాలండి. ఇలాంటి సూత్రాల వాక్యాలు 3 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం మనం. శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం. శ్రీచక్రం అంటేనే శివశక్త్యాత్మకం, లింగం అంటేనే శివశక్త్యాత్మకం. లింగం శ్రీచక్రంలో చూపించే ప్రయత్నం చేద్దాం. మధ్యలో బిందువు ఉంది కదా, దాని తర్వాత ఏముంది అందరూ వింటున్నాను తృప్తి ఒక్కసారి చెప్పండి. త్రికోణం. బిందువు తర్వాత త్రికోణం, మిగిలినవి మర్చిపోదాం. బిందువు త్రికోణం, బిందువు శివుడు, త్రికోణం అమ్మవారు. అక్కడికక్కడే మన తృప్తి గడిపోయింది. బిందువు త్రికోణం వచ్చేసింది. ఆ త్రికోణం 3 బిందువులు ఏంటంటే ఇచ్ఛా జ్ఞాన క్రియ అంటే 3 బిందువులు కలిపితే శక్తి త్రికోణమైంది. ఆ మధ్యలో చిచ్చక్తితో ఉన్నటువంటి స్పందన శక్తిగా శివుడు ఉన్నాడు మధ్యలో. కానీ 2 బయటకు తీసేసుకోండి ఒక్కసారి. తీసుకుంటే ఆ త్రికోణం పానవట్టంలా, ఆ బిందువు శివలింగంలా కనబడిందా లేదా చెప్పండి. ఆ బిందువుని అలా పైకి సాగదీస్తే, సిలిండ్రికల్ అలా సాగదీస్తే పానవట్టం మధ్య శివలింగమే కనబడుతుంది ఇక్కడ. కనుక పానవట్టం త్రిశక్తుల ఆకృతి, దానిపై శివుడు ఉంటే అది యాక్టివేట్ అవుతుంది ఇక్కడ. అది గొప్ప రహస్యమైన విషయం అండి ఇక్కడ. ఎందుకంటే ప్రకృతి ఒకటి ఉంది. ఈ ప్రకృతి యాక్టివేట్ అయ్యేది ఎలాగంటే పరమాత్మ యొక్క శక్తి వల్ల, లేకపోతే ప్రకృతికి యాక్టివిటీ లేదు. మీరు ఇన్ని ఎక్విప్మెంట్స్ మొత్తం హాల్లో పెట్టుకున్నా అవి యాక్టివేట్ కావాలంటే ఒకటి తగలాలి. ఏమిటి? కరెంటు. లైట్ పెట్టుకున్నా, ఫ్యాన్ పెట్టుకున్నా, ఏసీ పెట్టుకున్నా అన్నిటికీ తగలాల్సింది అది. అందుకే ప్రకృతి అంతా ఎక్విప్మెంట్స్ లాగా సెట్ అయి ఉంటే శివుని యొక్క శక్తి వాటిలో ప్రసరించి ప్రకృతిని యాక్టివేట్ చేస్తుంది. కనుక ప్రకృతి కంటే అతీతుడే పరమాత్మ. ఎందుకంటే కరెంటు ఎక్విప్మెంట్స్ కంటే పైది. ఎక్విప్మెంట్స్లో ఉన్నా దానికంటే పైదని తెలుసుకోవాలి. అలాగే ప్రకృతి రూపమైన ఈ పరికరాల్లో శివుడు తన శక్తితో వ్యాపించిన దీనికి అతీతంగా ఉన్నాడు. అతీతంగా ఉన్నప్పుడు చిచ్చక్తి సముపేతుడు. వ్యాపించి ఉన్నప్పుడు 24-25 తత్వాలు వ్యాపించిపోయి ఉన్నాడు. మొత్తం పంచభూతాల్లో, పంచతన్మాత్రలో, వీటన్నిట్లో ఆయన వ్యాపించిపోయి ఉన్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. కనుక శివుడు ఆ విధంగా వీటి యందు వ్యాపించిపోయినటువంటి అతీత స్వరూపం గురించి మనం భావన చేయాలి. అందుకే ఆ పానవట్టం దేనికి సంకేతం అంటే ముందు ఈశ్వరుడి శక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియారూపంగా ప్రకృతిగా వచ్చింది. అందుకే అది ఎలా ఉంటుందంటే డౌన్వార్డ్, కిందికి తిరిగి ముఖం పెట్టుంటుంది త్రికోణం. అలాగే పానవట్టం చూడండి ఒక కాలువలాగా అటు ఉంటుంది. అంటే శివుడి యొక్క అక్కడ శివుడు తగలగానే వెంటనే అది యాక్టివేట్ అయ్యి
ప్రసారం ప్రవాహంలాగా వ్యాపిస్తుందండి. ఇది తెలుసుకుంటే ఎంత అద్భుతంగా ఉంది. అయితే శివుడు ఎంత తగలేడు అది కూడా ఆలోచించు. శివలింగం పానవట్టం మీద ఎంతవరకు ఉంటుంది? కొద్ది భాగమే తగులుంటుంది. ఇంకా చెప్పాలంటే త్రిపాదోర్ధ్వ ఉదయిత్ పురుష పాదోస్యేహాభవాత్ పునః. విన్నారా ఎప్పుడైనా? పురుషోక్తం. విష్టభ్యామహం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఎక్కడ చెప్పాడు? భగవద్గీతలో కృష్ణుడు. చూసారా? ఇది పరిశీలించండి కొంచెం. ఎందుకంటే నా ముందు విజ్ఞులు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కనుక వాళ్ళు ఆనందిస్తారని చెప్తున్నాను. ఇది కొంచెం ఆలోచిస్తే కానీ అర్థం కాని విషయం నాకు తెలుసు. అది అమ్మవారు ఎర్ర చీర కట్టుకున్నారు, ఎర్రగా ఉన్నారు, కళ్ళు మిలమిల్లాడుతున్నాయి, 3 కళ్ళు అంటే అబ్బా కళ్ళకు కట్టినట్టు వర్ణించారు అనే స్థాయి ఉన్న వాళ్ళకి నమస్కారం. కాదని నేను అన్ను కానీ అలాగే అనుకుంటే రేపు పొద్దున్న ఎవడో ప్రశ్నిస్తాడు, మీరు ఆడవాళ్ళని మగాళ్ళని పూజిస్తారు ఎందుకు, విగ్రహాలను పూజిస్తారు ఎందుకు? వాడికి సమాధానం చెప్పద్దు. ఆ విగ్రహం వరకు ఇంత సైన్స్ ఉందని చెప్పాలి. అందుకు చెప్తున్నాం ఈ పాట. అందుకు కొంచెం ఓపిక పట్టండి, తెలుస్తుంది కదా. శివలింగం అంటే ఏమిటో అర్థమవుతుంది. లేకపోతే శివలింగం అనే దానికి చాలా అసహ్యకరమైనటువంటి వివరణలు చేసేసి పాశ్చాత్యులు చాలా వక్రీకరణలు చేశారు. మనం అసలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కనుకనే ఎంత తగిలి ఉన్నాడండి ఆయన పానవట్టడానికి? కింద భాగం అంతే మిగిలింది. తగిలిన భాగం కంటే తగలిన భాగమే ఎక్కువ. ఆయన ఆ మాత్రం తగలడం వల్ల ఇదంతా యాక్టివేట్ అయిపోయింది. కనుక నా యొక్క పావు భాగంతోనే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాను, మిగిలింది 35 భాగం పైకే ఉందన్నాడు అక్కడ. కానీ 2 ముక్కలు కాలే, 35కి 1 ముక్క, పావు 1 ముక్క కాదు. ఆయన పూర్ణంగానే ఉన్నాడు. పావు భాగం ప్రపంచమై 35 భాగం పైకుంది. అదే త్రిపాద్ విభూతి నారాయణోపనిషత్ అని అన్నారు ఇక్కడ. అదే త్రిపాద్ ఊర్ధ్వముదైత్ పురుష పాదోస్యేహ భవాత్మన. ఇది అర్థం చేసుకున్నకంటే పురుషోక్తం చదివడం బెటర్ ఏమో అని మీరు అనుకుంటున్నారేమో. నమో నమః. కానీ పురుషోక్తం అర్ధరహితమైన శబ్దరాశి కాదని తెలిస్తే చాలు. ఇక్కడ దాని వెనక ఇంత అర్థం ఉందండి. అంత పురుషోక్తం అంటే విష్ణువుది అనుకుంటున్నామండి. తీసుకొచ్చి శివలింగానికి మీరు అన్వయించారు ఏంటంటే పురుషోక్తం విష్ణువుది, రుద్రం శివుడిది అని మనం చేసుకున్న విభాగం. కానీ అంతా వేదంలోదే, అంతా ఒక పరమపురుషుడు. కానీ విశ్వమంతా పావు భాగంతోనూ ఉంది. దాన్ని మించి పరమాత్మ 3 భాగాలు ఉన్నాడు. కానీ విశ్వం ద్వారా పరమాత్మను పట్టుకో. ఇప్పుడు పరమాత్మ విశ్వానికి అతీతుడైన వాడు ఎక్కువది. మన విశ్వమే చాలా అనుకుంటున్నామే, విశ్వమంతా ఆయన పావు భాగమే. మరి ఆయన అంత అతీతుడయ్యా, విశ్వవ్యాపకుడే విశ్వ అతీతుడు ఉన్నాడు. కనుక శివలింగంలో శక్తి ఇప్పుడు తెలిసిందే. పానవట్టం అనేది శివుడేది, దానికి పానవట్టం అని పేరు అక్కడ అని లోక వ్యవహారంలో. దాని పీఠం అని పేరు ఇక్కడ, శక్తి పీఠం. దీనికి ఒక మంచి భాష ఇచ్చింది భగవద్గీత. తాసాం బ్రహ్మ మహజ్యోని అహం బీజప్రదపిత. మహజ్యోని అన్నాడు ఇక్కడ. ఆ త్రికోణంకే యోని అని పేరు. యోని అంటే కారణము, అదే అర్థం ఇక్కడ. అదే లింగమునకు యోనికి అవయవ వర్ణనలు చేసి అసహ్యంగా మాట్లాడడం కాదు. ఇది ఒక సైంటిఫిక్ టర్మ్, ఉపాసనా టర్మ్, ఫిలసాఫికల్ టర్మ్ అండ్ స్పిరిచువల్ సైంటిఫిక్ టర్మ్ ఇంకా చెప్పాలంటే. అలా కారణమైన తత్వం యోనిగా ఉంటే బీజతత్వం శివుడిగా ఉంది. ఈ సృష్టి బీజములన్నీ ప్రళయకాలంలో ఆయనలో లీనమై ఉంటాయి. సృష్టి బీజములన్నీ ప్రళయకాలంలో ఆయనలో లీనమై ఉంటాయి. తన సృష్టి ఆరంభంలో ప్రకృతి యందు దాన్ని పంపిస్తాడు, బీజాలని తన శక్తిని ఇస్తాడు. అప్పుడు అవన్నీ బీజములు ఫలవంతమలే విశ్వముగా కనబడుతుంది. ఎంత అద్భుతమైన విషయం అండి, ఏ సైన్స్ కాదంటుంది దీన్ని. అందుకే తాసాం బ్రహ్మ మహజ్యోని అహం బీజప్రదపిత అన్నాడు ఇక్కడ. కనుకనే ఆ శివుడు బీజప్రదుడు కాకపోతే ప్రకృతి ఇంత కనబడుతుందా? కనుక బీజప్రదం అయిన దాన్ని పితృతత్వం అంటారు. తండ్రి యందు బీజ రూపంలో ఉన్న జీవుడు తల్లి గర్భంలో ప్రవేశించి రూపం ధరించి వస్తున్నాడు కదా. ఎందుకంటే ఒకే వస్తువుని ఒక కాముకుడు చూసే కోణం వేరు, ఒక సైంటిస్ట్ చూసే కోణం వేరు, ఒక తత్వవేత్త చూసే కోణం వేరు. అవునా లేదా చెప్పండి? ఒక సైంటిస్ట్, ఒక డాక్టరు ఒక అవయవాన్ని ట్రీట్మెంట్ అనే యాటిట్యూడ్తో చూస్తాడు. అతను మనోవికారాలు కలగవు, కాముకుడిగా కలుగుతూనే ఉంటాయి. ఫిలాసఫర్కి ఇంకా గొప్ప దృష్టితో కనుక వాడికి ఏ వికారాలు లేవు. కనుక శివలింగ తత్వాన్ని ఫిలసాఫికల్ స్టేటస్లో తెలుసుకోబోతున్నాం మనం ఇక్కడంతా కూడా. కనుక సర్వజగత్తు ప్రళయకాలంలో ఎవడి యందు బీజమై బీజ రూపంలో ఉందో వాడు సృష్టికాలంలో ప్రకృతి యందు ప్రసరింపజేసినప్పుడు ఈ ప్రకృతిని తల్లిగా, ఆయన తండ్రిగా భావించము. ఆ భావనయే శివలింగ తత్వంలో మనకు కనిపిస్తుంది. కనుక శివలింగ తత్వం అంత లోతైనది. కానీ శివశక్తి సందర్శనం అనేది సామాన్యమైన విషయం కాదు, ఎంతో లోతైనటువంటి అంశం. వినడానికి కూడా ఒక ప్రిపరేషన్ కావాల్సినది. ఆ ప్రిపరేషన్ 3 రోజుల తర్వాత 4వ పూటకైనా వచ్చి ఉంటుందని విశ్వాసంతో మన విశ్వంలోకి ప్రవేశిస్తున్నాం. సరే, మొత్తానికి శివలింగంలో శివశక్తులు ఉన్నారా లేదా? శ్రీచక్రంలో ఉండి తీరారు. కనుకనే కొంతమంది మేము శివుడు ఓకే అండి, మేము అమ్మవారి పార్టీ అంటారు.
శిఖామణి, రెండూ కలిపి ఒకటే తెలుసుకోలేనప్పుడు నువ్వు ఏ పార్టీ కూడా నేను ఉద్ధరించదు. ఇది ముందు తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. ఇది ప్రధానమైన అంశం. కనుక ఎవడు శివశక్తులు ఏకత్వం తెలుసుకోడో వాడికి సిద్ధే లేదు పో అన్నాడు. ఇది రహస్యమైనటువంటి అంశం. కనుక అధిష్టాన సామ్యం అయిపోయింది ఇక్కడ. కనుక నామ సామ్య చెప్పుకున్నాం, రూప సామ్య చెప్పేశాం, కృత్య సామ్య చెప్పాం, అధిష్టాన సామ్యం చెప్పుకున్నాం, అవస్థా సామ్యం చెప్పుకున్నాం. ఈ సామ్యములు కలిగిన ఇద్దరిని ఉపాసించడమే సమయాచారం అని తెలుసుకుంటున్నాం. కనుక విశ్వంలో ప్రతిదీ శివశక్త్యాత్మకమైన ఎరుక ఎప్పుడూ కలిగి ఉండాలి. అంటే మనం అప్పుడు చమత్కారంగా చాలామార్లు చెప్పుకుంటూ ఉంటాం. మీ అందరూ గుర్తుండిపోయింది. శక్తిని అమ్మంటున్నారు, శివుని అయ్యా అంటున్నారు. అచ్చం ఈ మాట చెప్పడం ఏంటంటే, తండ్రి యందు బీజ రూపంలో ఉన్న జీవుడు తల్లి యందు ఆకృతి ధరించి వచ్చినట్లుగా సృష్టికి కారణమైన ఒక తత్వంలో బీజ రూపంలో ఉన్న విశ్వము ప్రకృతి యందు ప్రవేశించి వస్తోంది. కనుక రెండింటినీ కలిపి మనం తల్లి తండ్రి అని అంటున్నాం. దీన్ని బట్టి శివశక్తులు లేనిది ఎక్కడ? కనుక తల్లిదండ్రులు ఎప్పుడు మనల్ని గమనించుకుంటున్నారు అన్న భావం ఎంత గొప్పగా ఉందండి. అది గమనించుకోవాలంటే నువ్వు గణపతివి కుమారస్వామి వైపు, అప్పుడు తల్లిదండ్రులను తెలుసుకుంటావు. వాళ్ళిద్దరిని వెళ్ళరా అని పెట్టి ఒళ్ళో పెట్టుకుంటారు వాళ్ళు. అలా నువ్వు అయిపోతే పిలిచి ఒళ్ళో పెట్టుకుంటారు వాళ్ళిద్దరూ. నువ్వు అవ్వాలి, అయ్యే ప్రయత్నం చేయి. వాళ్ళిద్దరూ శివశక్తి స్వరూపాలే. ఒప్పుకుంటారో లేదో ఒప్పిస్తాం. గణపతి ఎన్నో రకాలు ఆవిర్భవించాడు. ఇప్పుడు మళ్ళీ గణపతి గురించి చెప్తే మరో 5 రోజులు అడగాల్సి వస్తుంది. అట్లా అంటే వాళ్ళని ఎందుకు రెండు బాధ. వాళ్ళు ఎలాగో సాగనింపే యాటిట్యూడ్లో ఉన్నారు ప్రస్తుతం. మనం అనవసరంగా ఎక్కువ పెంచకూడదు. సరే, మొత్తానికి ఇప్పుడు ఏంటంటే గణపతి కథలో మీరు సంకేతాలు తెలుసుకోకపోతే మీరు విమర్శలకు గురైనప్పుడు సమాధానాలు చెప్పలేకపోతారు. చెప్దామని ప్రయత్నిస్తే హై లెవెల్ అండి, మాకు అర్థం కాదండి, మాకు చాలా బిజీగా ఉన్నామండి, రాలేదండి, ఇలాంటివి. వాటన్నిటికి ఒకటే కారణం, మాకు అక్కర్లేదండి అని చెప్పడం దానిలో కారణం అండి ఇక్కడ. కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే తీర్థాలు పుచ్చుకునే చేతులు చేస్తాం, కానీ చెప్పింది వినడానికి బుద్ధి విచ్చుకునేలా చేసుకోమండి. ఇది బాధాకరమైన అంశం. అది లేనంతకాలం అసలు తీర్థం లోపలికి వెళ్ళాలి, అసలు ప్రసాదం లోపలికి వెళ్ళాలి. ఇవి లేకపోతే కేవలం బయట ఎమోషనల్ భక్తి అయిపోతుంది తప్ప ఇంటలెక్చువల్కి ఎప్పుడు వెళ్తాం. కానీ దీనిలో ఇంటలెక్చువల్ జ్ఞానం ఉంది. ఇది నేను ఒక చోట విన్న విషయం ఏంటంటే, ఒక పిల్లాడిని శివాలయానికి తీసుకెళ్తుంటే ఆ పిల్లాడు ఐ డోంట్ కమ్ అంటున్నట్ట. వాళ్ళ అమ్మతో అంటున్నాడు, ఈజ్ చైల్డ్ కిల్లర్, సో ఐ డోంట్ వాంట్ టు కమ్ అన్నాడు ఇక్కడ. అంటే శివుడు చైల్డ్ కిల్లర్ట, గణపతిని కొట్టేట. ఈ తల్లి సమాధానం చెప్పలేక ఏమిటండి అని అడుగుతుంది. అలా పెరిగింది ఏం చేస్తాం ఈ తల్లి. చిన్నప్పుడు మనం కథ విన్నాం, కానీ గణపతి ఆవిర్భావాలు ఎన్నున్నాయో పురాణాల్లో. ఒకటి ఉన్నట్టు మరొకటి ఉండదు. అంటే రకరకాలుగా జ్ఞానాన్ని చూపిస్తున్నాడంతా. అక్కడ అమ్మవారు ఒక పిల్లవాడి శరీరాన్ని చేసింది. శివుడు వచ్చి యుద్ధం చేసి శిరస్సు తీసాడు. మళ్ళీ శిరస్సు పెట్టినవాడు ఎవడు? శివుడే. వాళ్ళు మనలాంటి లౌకికమైన భార్యాభర్తలు కారు అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. శరీరాలు అని పాంచభౌతికములు కావు. అదొక డివైన్ ప్లేన్లో జరిగినటువంటి ఒక కాస్మిక్ ఈవెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ డివైన్ ప్లేన్, దాని ప్లేన్ వేరు, ఈ ప్లేన్ వేరు. ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళం మనం, వాళ్ళ శరీరాలే వేరు, ఇలాంటి శరీరాల. కనుక కథను అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. అమ్మవారంటే శక్తి, ప్రకృతి, ఆవిడ కల్పించింది రూపం. కానీ శివుడు తీసి తాను చేత్తో పెట్టాడు. ఇప్పుడు గణపతి ఏమయ్యాడు? కంఠం నుంచి క్రింద భాగం జగత్తు, పై భాగం గజం, గజం జగత్తు కలిపి అయ్యాడు. కానీ శివుడు తగిలితేనే ఇది పూర్తి యాక్టివేట్ అయింది, లేకపోతే లేదు. ఆ సంకేతం కేవలం శక్తిది నిలవదు, కేవలం శివునిది నిలవదు. కనుక అమ్మవారి నుంచి వచ్చి శివుడి చేత తల పెట్టబడి అని గణపతి అయ్యాడండి ఇక్కడ. అప్పుడు గణపతులు ఎవరు కనబడుతున్నారు మీకు? శివశక్తులు కదా. రెండో అబ్బాయి దగ్గరికి వస్తాం. ఆయన ఉన్నాడే శివుడు తేజస్సే హఠాత్తుగా శక్తి పట్టుకునే లోపల భూమి మీదకి వచ్చి, భూమి నుంచి క్రమంగా ఆకాశ వాయువుల సహాయంతో అగ్నిదేవుడు దాన్ని తీసుకెళ్ళి జలంలో పెట్టాడు. ఆ జలం భరించలేకపోయింది. అంటే ఇప్పుడు ఎన్ని వచ్చాయి? పంచభూతాల్లోంచి శివతేజస్సు ప్రసరిస్తూ వస్తుంది. అది తీసుకువెళ్ళి అది గలం కూడా భరించలేకపోయిందంటే శివతేజస్సు ఎంత గొప్పది. పంచభూతాల కంటే అతీతమైన శివతేజస్సు. అందుకే పంచభూతాలు పట్టుకుని వచ్చాయి. అంటే పంచభూతాలు ఎలిమెంట్స్ కూడా దాన్ని కలిసే, కానీ అవి పూర్తిగా హోల్డ్ చేయలేకపోయాయి. అప్పుడు అమ్మవారు ఏం చేశారంటే తన సంకల్పంతో ఒక రెల్లు పొద తయారు చేశారు. శరవనం అది రకారం ఉంది కనుక నా ఎపే శరవణం అంటారు ఇక్కడ. ఆ రెల్లు పొద తయారు చేసింది. అక్కడికి వెళ్ళక నిలబడింది ఇక్కడ. ఎందుకంటే శివతేజస్సును పట్టుకోగలిగే శక్తిగా ఉంది. అది పంచభూతాల నుంచి వచ్చిన దాన్ని శరవణం రూపంతో పట్టింది అమ్మవారు అక్కడ. కనుక శరవణం రూపంతో ఉన్నది ఎవరు? అమ్మవారు. శివుడికి ఎన్ని ముఖాలు? 5 ముఖాలు. అమ్మవారికి ఎన్ని? ఏకం. కలిపితే ఎన్ని?
అందుకే ఆయన వచ్చినప్పుడు 6 ముఖాలతో సహా వచ్చేడు. శరవణభవుడు అంటున్నారు కానీ అగ్నిభవుడు, వాయుభవుడు, జలభవుడు అయితే కావచ్చు. వాళ్ళు కూడా మా కుమారుడే, గంగ వచ్చింది మా కుమారుడైన గాంగేయుడైపోయాడు, అగ్ని కుమారుడే ఆగ్నేయుడైపోయాడు, భూమికి కూడా పుత్రుడైపోయాడు. ఇలా వాళ్ళందరికీ కూడా జడముడి వేలుపు సంబరం పడి రామ ప్రమదమందను శైల రాజదుహిత మందాకి నీ దేవి చిందాడ తెలి నీళ్ళు. ఏమి రాస్తున్నారండి మా విశ్వనాథ సత్యన గారు? దారుణీదేవి మొదము పట్టరాదయ్యే కందళించిది కృత్తికాచయంబు. ఒక్కొక్కరు ఆనందపడిపోయారు. అందరూ కుమార కుమార అని పిలిచారు కనుక ఆయన పేరు కుమారస్వామి అయిపోయింది. ఇక్కడ ఆయన ఎవడయ్యాడు? 5 ముఖాలు ప్లస్ 1 ముఖం కలిపితే 6 ముఖాలు వాడు అయ్యాడు కనుక ఆయన ఎవడు? శివశక్త్యాత్మకుడే. అంటే ఆ శివశక్త్యాత్మక తత్వాన్ని మనం గ్రహించగలిగి పార్వతీ పరమేశ్వరుల శక్తి నాలో ఉందని గ్రహించగలిగితే మనందరం గణపతి కుమారస్వామి స్వరూపాలు అయిపోతామండి. అయితే ఇంత శరీరం నడుస్తుందన్నా ఒక మెయిన్ ఉంటుంది కదా, మెయిన్. ఇప్పుడు ఇంత ఎలక్ట్రిసిటీ ఉందన్నా నాకు ఇక్కడ ఎలక్ట్రికల్ సిస్టమ్ గురించి తెలియదు కానీ ఒక మెయిన్ అనేది ఒకటి ఉంటుంది. మెయిన్ వల్ల ఇది వస్తుంది. అలా శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. అందులో ప్రధానం 101, అందులో ప్రధానం 3 ఇడా పింగళ, మధ్యలో సుషుమ్న. ఇది చాలా ప్రధానమైనటువంటిది. అది అస్సలు మెయిన్ నాడి. అందులోనే చిచ్చక్తి ఎప్పుడూ ప్రసరిస్తుంటుంది. ఈశ్వరుని చిచ్చక్తి అందులోనే ఫ్లో అవుతుంటుంది. దాని పేరు కుండలిని. తెలిసింది కదా. ఆ కుండలి ప్రతి వారిలో ఉంటుందండి. నాలో ఉందో లేదో డౌట్ అనక్కర్తుంది. డౌట్ అని అడగడానికైనా ఉండాలి కదా శక్తి. ప్రతివారు తనుషు కుండలిని అన్నారు కావ్యకంఠ గణపతి ముని ఉమాశాస్త్రంలో. ప్రతివారి తనువులో చిచ్చక్తి కుండలిని రూపంలో ఉంటుంది. ఆ కుండలినియే ప్రతివారిలో ఉంటుంది. కొంత కిందికి అధోముఖం కొట్టితే వాళ్ళు ప్రపంచమే సత్యమనుకుని తిరుగుతారు. కొందరు కొంచెం పైకి లేవడం మొదటి దగ్గర నుంచి దీనికి అతీతమైన సత్యం ఉందేమో అని పరిశోధన మొదలవుతుంది. కనుక ఎవడైతే భగవంతుడికి అభిముఖంగా ఉన్నాడో నో డౌట్ వాడిలో కుండలిని కొంతమేరకు జాగరణ జరిగిందని అర్థం తెలుసుకుంటారు. ఎంత చెప్పు నాకు ఈ ప్రాపంచిక విషయాలే అని వాటి మీద రాగద్వేషాలతో ఉంటామంటే డౌన్వర్డే అది. ఇక్కడ ఇది ఒక్క సూత్రం తెలుసుకుంటే చాలు. కుండలిని జాగరణ ఏం దొరికితే ఎవడు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో $100 కడితే కుండలిని జాగరణ చేసే యోగా సెంటర్స్ ఉన్నాయి. డబ్బుకి జాగరణ ఎక్కడ జరుగుతుందండి? డబ్బుకి మంత్రాలు, డబ్బుకి జాగరణలు జరగవు. తెలుసుకోండి ఇక్కడ. కానీ కుండలిని యోగా మేడ్ ఈజీ అనే పద్ధతులు శాస్త్రంలో లేవు. కష్టపడి పొందాల్సినదే. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నుంచి సడన్గా ఎవరెస్ట్కి ఎగిరేయమనుకోండి ఊపిరాడకపోతాం. అదే సరిగ్గా ఆల్టిట్యూడ్స్ అవి చూసుకుని ఎక్కితే అప్పుడు తెలుస్తుంది. తెలిసిందా? రెండుకి చాలా తేడా ఉన్నది. ఎవడు ఎక్కించలేడు, నువ్వే ఎక్కాలి. తెలుసుకో ఇక్కడ. గురువులు మిరాకిల్స్ చేయరు, నీ చేత చేయిస్తారు. అది తెలుసుకుంటున్నారు. మనం చేసుకోవాలి, మనం సాధన చేయాలి, మనం పొందాలి. ఇక్కడ అన్ని గురువుగారు ఇచ్చేయాలంటే అరటిపండు ఇస్తే ఒడిచిపెడితే తినిపెట్టంటే ఆయన తినిపెట్టు, నువ్వే తింటామండి. ఇక్కడ కొంతైనా శ్రమ పడకపోతే ఎలా అండి? ఇక్కడ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశములు ఇక్కడ. ఈ విషయమును మనం తెలుసుకుంటూ మొత్తానికి ఎక్కడ దాకా వచ్చాం మనం? కుమార సంభవం. ఆ కుమార సంభవ కథలో ఈ 6 ఏమిటో తెలిసిందంటే మనం అది అయిపోవట. మనలో కుండలిని ఉంది. ఈ కుండలిని ప్రతి వారికి మూలాధారంలో నిద్రిస్తుంటుంది సర్పరూపంలో. కానీ మొత్తం ఈ కుండలిని ఉండడానికి అసలు బేస్ అదండి. ఆ బేస్ని తీసిపారేయడానికి లేదు. అది గట్టిగా పట్టి ఉంచితేనే ఇదంతా పైకి ఉంటుంది. గట్టిగా పట్టించేది ఎందుకు తెలుసా? సహస్రాలను శివశక్తే అక్కడికి వచ్చి గట్టిగా ఉంటుంది. ఆ శివశక్తికి సంబంధించిన వాడు ఆ మూలాధారంలో గట్టిగా కూర్చుని ఉంటాడు. మూలాధార క్షేత్రస్థితం పరాది చత్వారి వాగాత్మకం వాతాపి గణపతిం భజేహం. అక్కడ ఉంటాడండి ఆయన. సాధన చేయగా జాగృతి జరుగుతుంది. జాగృతి జరిగాక సర్పంలా బయలుదేరుతుంది కుండలిని క్రింది నుంచి. 6 చక్రాలు దాటాలి. అది పైకి పాకుతూ వెళ్ళేది, కిందకు వచ్చేది కాదు. అది పైకి శివుడి కోసం కాదు, శివుడి శక్తి కోసం బయలుదేరుతుంది. వాళ్ళ నుంచి వచ్చినవి 2 వాళ్ళ పుత్రులే అని చెప్పడంలో ఇది అర్థం. ఆ కుండలిని మూలాధారంలో అదే శక్తి పైకి జాగృతమై వెళుతున్నది శివశక్తిగా. ఆ వెళుతున్నప్పుడు ఎన్ని చక్రాలు దాటిందండి? జాగ్రత్తగా చెప్పండి. 6 చక్రాలు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. పైదాని చక్రం అనకూడదు, స్థానం అనాలి. అక్కడికి వచ్చే ఇదంతా కులం, అది అకులం. ఆ అకులంలో శివశక్తులందరూ కూర్చుంటారు. అది కైలాసంట. కనుక మూలాధారం దగ్గర గణపతి జాగృతమవగానే 6 చక్రాల నుంచి ప్రాకుతూ 6 ముఖాలు సుబ్రహ్మణ్యుడైపోయాడు. సర్పరూప సుబ్రహ్మణ్యుడైపోతే ఇది దాటి పైకి వెళ్ళగానే కైలాసంలోని శివపార్వతులు రానాయన అని ఒళ్ళు కూర్చోపెట్టుకుంటారు. అది శివశక్తి ఎక్కిన. ఇది మొత్తం మనలోనే గజానన షడానన సమేత ఉమామేశ్వర బ్రహ్మముందు మూలాధారమ్మును లాలించి
ఉత్థిత నాదాగిని పాలించి 6 చక్రములపై ప్రాకించి చెలువపు సుధలులకే శివశక్తి శరవణ భవజనని అమ్మా పురహర ప్రియతరుణి అని శివపదం భావించడం జరిగింది ఇక్కడ. కనుకనే యోగశాస్త్ర స్వరూపంతో కైలాస కుటుంబం అంతా ఇక్కడ కనబడిందా లేదా? ఇది శివశక్త్యాత్మక దర్శనంలో అధిష్టాన సామ్య కృత్య సామ్యములన్నీ మరొక సామ్యం సమరస స్థితిలోకి వెళుతున్నాం. మొత్తానికి శివశక్తి యొక్క తత్వాన్ని ఇలా తెలుసుకుంటూ శక్తిమతోర్భేదం వదంత్యపరమార్థత అభేదమనుపశ్యంతి యోగిన తత్వచింతకా. ఇది కూర్మపురాణంలోనూ సూత సంహితలోనూ కూడా చెప్పబడుతుంది. ఇది వేదాంత శాస్త్ర గ్రంథముల్లోనూ చెప్తున్నారు ఇక్కడ. శక్తి శక్తిమత, శక్తి శక్తిమంతుడు. శక్తిమంతుడు అంటే శివుడు. శక్తికి శక్తిమంతుడికి భేదము మూర్ఖులు చెప్తారు. అపరమార్థత, పరమార్థ దృష్టి లేనివారు శక్తికి శక్తిమంతుడికి భేదం చెప్తారు. కానీ అభేదం అనుపశ్యంతి యోగిన తత్వచింతకా. ఎవడు తత్వచింతన చేస్తాడో, ఎవరు యోగులో వాళ్ళు అభేదాన్ని చూస్తారు. అభేదం చూడడం అనేది వేదాంత విచారంలో ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. ఈ జగత్తులో పరమాత్మ ప్రపంచం అని 2 వస్తువులు ఉన్నాయి. ఈ ప్రపంచం మన భ్రాంతికి లోను చేస్తుంది. ఈ మోహాల్లో పడిపోతున్నాం. క్రమంగా వీటన్నిటిని విడిచిపెట్టి వీటికి అతీతమైన పరమాత్మను తెలుసుకుందాం కదా. పరమాత్మను తెలుసుకొని ప్రపంచ దృష్టి పోయి పరమాత్మను పొందాం. కానీ అప్పుడు దృష్టి ఎలా ఉంటుందో తెలుసా? పరమాత్మను చూశాక ఎంతవరకు ఏ ప్రపంచాన్ని పరమాత్మ కాదని తోసేసామో పరమాత్మను చూశాక తెలుస్తుంది ఆ పరమాత్మ ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడని తెలిసి వ్యాపించేంత పరమాత్మే, అతీతమైన వాడు పరమాత్మే. ఇంతవరకు ప్రపంచాన్ని పరమాత్మ దృష్టితో చూడలేదు, ఉపాధి దృష్టితో చూసాం వీటన్నిటిని, కనుక బంధమైపోయింది. ఉపాధి దృష్టి విడిచిపెట్టి జ్ఞాన దృష్టితో చూస్తే పరమాత్మ కానిదేది. అందుకే దృష్టిం జ్ఞానమయం కృత్వా ఏకత్వం అనుపశ్యతి అన్నాడు ఇక్కడ. జ్ఞాన దృష్టితో చూస్తే ఇన్ని లేవు, ఉన్నది ఒకటే, అన్నిట్లో ఒకటిగా పరమాత్మ ఉంది. యోగులు మాత్రమే, ఏ రమణ మహర్షి లాంటి వారు మాత్రమే 100 మందిని చూసినా 100 మందిలో ఉన్న ఒకే పరమాత్మను దర్శిస్తారు. ఇక్కడ వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. ఇక్కడ అది మనలో చూడలేకపోతే ఇంకోళ్ళు ఎవరు చూడగలం. కానీ వేదాంత దృష్టితో చూస్తే శక్తి విస్తారమైన జగత్తు, శక్తి ఎవరిదో శివుడు, ఆ 2 వేరుగా లేవు, విశ్వమంతా కూడా వారే ఉన్నారు అని యోగిన తత్వచింతకా, తత్వచింతకులైన యోగులు ఎలా చూస్తారు అన్నాడు. మరి 2గా కనబడుతుంది కదండి అంటే ఒక ఉపమానం మళ్ళీ ఒక మంత్రశాస్త్ర గ్రంథం చెప్తుంది. పరిమళ అనబడేటువంటి ఒక శాస్త్ర గ్రంథంలో విషయం ఉంది. ఆలేఖ్య విశేష ఇవ గజ వృషభయోర్ద్వయో ప్రతిభానం ఏకస్మిన్నేవార్తే శివశక్తి విభాగ కల్పనాం కుర్మః. ఇది శ్లోకం. శివాశక్తిని 2 చేస్తున్నాం కానీ ఇది ఎలాంటిదంటే ఉదాహరణ చెప్పారు. ఉదాహరణ చెప్పాలంటే మీరు మన భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో శిల్పాలు చూసుంటారు కదా. ఎన్ని శిల్పాలండి, అద్భుతం. ఇప్పుడు చేతిలో ఎలాగో ఉంటుంది కనుక టకటకటక ఫోటోలు తీసుకొని నీతో చూపించుకోవడం. కానీ అదేమిటో ఒకసారి విచారణ చేయొద్దు. ఒక్కొక్క శిల్పం వల్ల సైన్స్ ఉంది, మళ్ళీ ఆగమశాస్త్రం అదంతా కూడా. ఒక రకమైన శిల్పాన్ని స్తంభాల దగ్గర వాడి దగ్గర చెక్కుతుంటారండి. అది ఎలా ఉంటుందంటే ఇటు అటు 2 జంతువులు ఉంటుంటాయి. ముఖస్థానంలో ఏనుగులా కనబడుతుంది, ఇటు నుంచి చూస్తే వృషభంలా కనబడుతుంది. 2 ముఖాలు వేడివేడు, వేసేది ఒకటే ముఖం. మీరు ఎప్పుడైనా చూసారా? గజ వృషభ శిల్పం అంటారు దీన్ని. ఏనుగు వృషభం, ఆ రెండిటికి వీపు తోక పాదాలు ఇటు అటు గీసి ఉంటాయి. మధ్యలో వచ్చేటప్పుడు 2 కలిపిసి ఉంటాయి. ఈ యాంగిల్లో చూస్తే వృషభంలా కనబడుతుంది, ఆ యాంగిల్లో చూస్తే గజంలా కనబడుతుంది. కానీ 2 కాదు, అది ఒకటే అయినటువంటిది గజము వృషభం 2లా కనబడుతున్నాయి. ఎలాగో విశ్వమంతా శివశక్తులను 2లా కనబడుతున్నా అది ఒకటే అని అద్భుతమైన ఉపమానాన్ని చెప్పారండి అని చెప్తూ ఇప్పటి వరకు శివశక్తిమయం జగత్తు అని చెప్తూ అక్షరాల గురించి చెప్తున్నారు. ఇక్కడ అక్షరాలు శివశక్తులు ఏంట, ఇది జాగ్రత్తగా తెలుసుకుందాం. అక్షరాలు శివశక్తులు. అక్షరాలు ఎన్ని? 50, 43, 50 అని చెప్పాను కనుక మళ్ళీ 43 చెప్పమని నేనేమి నిర్బంధించను. అవి విస్తరిస్తాయి. ఆ విస్తరిస్తే ఆ అయింది, ఈ అయింది. అలా లెక్క కడితే 50 ప్రధాన అక్షరములు పెట్టిన మాతృకావర్ణములు అని అంటాం. 52 చేసినప్పుడు ఉళ్ళ క్ష ఇవన్నీ చేస్తారు. హకారం వరకు ప్రధానంగా లెక్క కట్టుకుంటే అయిపోయింది. ఆ హ ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఈ ఆహాలో హా హల్లు, ఆ అచ్చు. అచ్చులు హల్లులు ఎప్పుడైనా విన్నారా? ఏనాడు చిన్నప్పుడు కదా అంటారు ఇక్కడ పెద్దవాళ్ళు అలా అనుకుంటారు చిన్నప్పుడు కదా అని. ఎందుకంటే మన అక్షరాలు కూడా సైంటిఫిక్ స్ట్రక్చర్, అది అలాగే పలుకుతూ రోజు ఉంటే మంచి ఎక్సర్సైజ్ అండి అది. ఇక్కడ అదే చిన్నపిల్లల చేత మీరు అక్షరాలు రోజు పలికించండి, వాళ్ళ మేధాశక్తి పెరిగి తీరుతుంది, ఇది ఖచ్చితం. ఇప్పుడు లేపు అక్షరాలను చెప్పండి అంటే మహా కష్టమే. ఏ ఐ ఓ అరు అరు అళు అళు అలు వచ్చి అహ
వీటిని 16 అంటారు. వీటిని స్వరములు అంటారు. వీటిని ఏమంటారు? స్వరం. ఇవి అచ్చులు ఆ. దాని తర్వాత హల్లులు. ఇవి కకారం నుంచి హకారం వరకు కక గగన్య చచ జజన్య వీటి హల్లులు అంటారు. వీటి వ్యంజనములు అని పేరు. పైన వాటికి స్వరములు, రెండవ ఈ మొత్తం వీటికి వ్యంజనములు అని పేరు. కనుక స్వరములు వ్యంజనములు, అచ్చులు హల్లులకి స్వరములు వ్యంజనములు అని పేరు. ఈ రెండిట్లో కకారాది క్షకారాంత వర్ణాస్తే శివరూపిణ సమస్త వ్యస్తరూపేణ షట్త్రింశత్తత్వ విగ్రహా అకారాది విసర్గాంతా స్వరా షోడశశక్తయ నిత్యా షోడశకాత్మాన పరస్పరమమీయుత. ఇది శాస్త్రం మాతృకా వర్ణోద్ధారం అనే గ్రంథంలో ఉంది. మాతృకా ఉద్ధారం అని అక్షరాల్లో ఉన్న సైన్స్ గురించి పెద్ద గ్రంథం ఉందండి మనకి. ఎందుకంటే ప్రతి అక్షరం ఒక మంత్రమే. అమంత్రం అక్షరం నాస్తి. మంత్రం కాని అక్షరం లేదుట, ఔషధం కాని వేరు లేదన్నాడు. అలాగని ప్రతి వేరు తినేస్తే ఔషధం కనుక ప్రమాదం కూడా. కనుక ఏ ఔషధుల్ని ఏ ఔషధం చేయాలో డాక్టర్కి తెలుసు, ఏ అక్షరాలని ఏ మంత్రం చేయాలో ఋషికి తెలుసు. ప్రతి అక్షరం మంత్రం అన్న స్పృహ మనకు తెలిస్తే చాలు. అందుకే మనకి ఏం తెలిసినా తెలియకపోయినా రోజు ఆలు ఒకసారి హాయిగా అనుకోండి. అనుకోవడం రాకపోతే బోర్డు ఆ చార్ట్ పెట్టేసుకోండి. ఆ నుంచి హా వరకు హాయిగా అనుకుంటూ ఉంటే మీకు తెలియకుండా మీలో ఉన్నటువంటి షట్చక్ర స్పందన జరుగుతుందండి. ఎందుకంటే అమ్మవారు షోడశలో ఇక్కడ 16 చక్రాల పద్మం ఉంటుంది విశుద్ధంలో. అక్కడ అమృతాది మహాశక్తి సంవృత 16 అక్షరాలు ఉంటాయి అక్కడ. తర్వాత 12 అక్షరాలు ఉంటాయి. అంటే 50 అక్షరాలు డివైడ్ అయ్యి ఉంటే మొత్తం ఇక్కడ వరకు 50 అక్షరాలు కలిసి ఉంటే సహస్రారంలో అమ్మవారు అక్షర రూపణిగా విచ్చుకుందండి. అమ్మవారు అంటే మళ్ళీ ఇద్దరు కలిసి, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక్క ఆవిడేమీ చేయదు. ఇందులో మొదట 16 శక్తి స్వరూపాలట. మొదటి 16 అంటే అచ్చులు లేదా స్వరములు. స్వరం అంటే ఇది. వీటిని శక్తి స్వరూపాలు ఉంటారు 16. అదే అమ్మవారు షోడశి. ఈ 16 అక్షరాలు షోడశులు. కింద ఉండేవి మొత్తం 34. కలిపితే ఎన్ని అయ్యాయి? 50 అక్షరాలు అంటే వేనండి ఇక్కడ. ఈ 34 ఆ 16 ఆలోచిస్తే మొత్తం ప్రపంచంలో ఉన్న తత్వములన్నీ అందులో దాగి ఉన్నాయి. అక్షరాల్లో కూడా ఇంత విజ్ఞానం పెట్టిన భారతీయ మహర్షులకు నమస్కారం. అందుకే ఊరికి అక్షరాలు రాసేసుకోవడం కాదు, అక్షరాలు దిద్దుకోవడం, అక్షరాలను అభ్యాసం చేయడం అంటే అందులో ఉన్న శక్తిని మనం ఉపాసించడం. ఆ కారణం చేతనే మనకు అక్షరాభ్యాసం చేయించి పూజ చేసి చదువుకుంటాం. ఈ సంస్కారం ఒక్క భారతదేశం ఉంది. అని అక్షరాలు ఉన్న పుస్తకానికి కాళ్ళు తగలనివ్వు. ఏమి సంస్కారం అండి, ఏమి సంస్కారం. అవునా లేదా? విద్యకి అంత గౌరవం ఇచ్చాం. అక్షరాలు కానీ అక్షరాల్లో శక్తి అక్షరాలు 16, శివాక్షరాలు. ఎందుకంటే శక్తి లేనిది శివుడు ఏమీ చేయలేడు కదా. ఒట్టి శివుడు ఏమీ చేయడు. ఇంత ప్రపంచం వ్యవహారం అంటే డైలీ యూజ్ ఉన్నది. అంటే వ్యవహారం ఉన్నదంటే శివశక్తులు ఇద్దరు ఉన్నారు. శక్తి ఉంటేనే వ్యవహారం, శక్తి ఉంటేనే వ్యవహారం. శక్తి లేనప్పుడు శివుడు ఏకాంతంగా శక్తిని లోపల పెట్టుకుని కూర్చుంటాడు. అక్కడ ఏ వ్యవహారం లేదు. కానీ వ్యవహార జగత్తు మొత్తం శక్తి ఉంటేనే ఉంటుంది. శక్తి లేకపోతే వ్యవహారం లేదు. ఎలాగో చూద్దాం. పైన 16 అక్షరాలు చెప్పుకున్నారు కదా, కింద 34 అక్షరాలకు రండి. పైన 16 తగలకుండా కింద ఉండవు ఒక్కటి కూడా. ఉదాహరణ మీరు క అన్నారు, కానీ కా అనేది ఇక్ ప్లస్ ఆ కా అంటే పై తగలకపోతే కింద పని చేయట్లేదు. చూసారా? కింద ప్రతిదీ గా అన్నారంటే మీరు ఆ ఉంది అందులో. ఇగ్గు ప్లస్ ఆ ఇగ్గు అని కాలక్షేపం చేయలేం మనం. వ్యవహారం అంతా ఇగ్గు ఇట్టు అవదు. అక్కడ పై తగిలితేనే కానీ అవ్వదు కదా. అలాగే ఈ తగిలితే కి, ఊ తగిలితే కు, కానీ పైన తగులుతుంటేనే వస్తుంది. చూడండి ఏమి ప్రణాళిక అండి ఇక్కడ. ఈ అమ్ అహా ఏమిటి ఈ మాట? అహా అన్నప్పుడు అన్నీ క్లోజ్ అయ్యా లేదా? అంతవరకు అన్నవన్నీ క్లోజ్ అయిపోయి నోరు మూసుకుంది అని. అమ్మని క్లోజ్ అవ్వడం ఉందే. సమస్త సంహారక తాండవాయ మొత్తం క్లోజ్ చేశాడు. అంటే బిందువు శివుడు. అన్నప్పుడు అనుస్వారం వచ్చింది కదా శివుడు. అక్కడ దూరుకుని ఆహా అన్నారు. ఇక్కడ ఆహా అనగానే ఓపెన్ అయింది. దాని పేరు విసర్గ అని పేరు పెట్టారండి. బిందువు విసర్గ. విసర్గలు 2 బిందువులు పెడతారు. అంటే అమ్మను మూసుకున్నది విచ్చుకుంది ఒక్కసారి. ఆహా అని విచ్చుకున్నాక కాకాగాలు మొదలైంది. అప్పుడు వచ్చే ఇక్కడ కనుక ఆహా అనే విసర్గ అమ్మవారి రూపం, అమ్మని బిందువు శివుడి రూపం. బిందు విసర్గల్లో కూడా వాళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పటి వరకు అక్షరాలు శివశక్త్యాత్మకాలు ఒప్పుకుంటారా లేదా? ఇక్కడ అక్షరాలు శివశక్త్యాత్మకాలు. దృశ్య జగత్తు పంచభూతాత్మకమైన జగత్తులో కూడా మహత్త అవ్యక్త అహంకార
బుద్ధితత్వములుగా ఆయన ఉన్నాడు కనుక దృశ్య ప్రపంచము శివశక్త్యాత్మకమే, అక్షర ప్రపంచము శివశక్త్యాత్మకమే. కనుక అక్షర ప్రపంచము సర్వ అక్షరములు శాస్త్రములు. శాస్త్రాలు మాట్లాడంటే అక్షరాలు లేకుండా శాస్త్రాలు ఎక్కడ ఉన్నాయండి? సర్వశాస్త్రములు అక్షరములు. వేదములు అన్నిటికంటే గొప్పవి. ఇది వేదములు పరమాత్మ నుంచి వచ్చిన శబ్దములు, ఎవడు తయారు చేసినవి కావు. ఆ శబ్దములు తపశ్శక్తితో ఉన్న ఋషులకి వినిపించే వాటిని మనకు అందించే ఋషులు. ఇది వేదములంటే. ఆ వేదాల్లో చెప్పిన జ్ఞానమే పురాణాల్లో ఇతిహాసాల్లో అన్నిట్లుంది. మరి వేదాల్లో ఉన్నదంతా అక్షరాలు కాక మరి ఏమిటి? కనుక ఈ వేదాల్లో ఉన్న అక్షరాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ అక్షరాల నుంచే కదా. కానీ వేదంలో వాక్యం అంటే మంత్రములని పేరు. ఇన్ని మంత్రాలు అక్షరాల నుంచి వచ్చాయి కనుక అక్షరాలే పరమ మంత్రాలు. ఆ వాటికి మాతృకావర్ణములు అని పేరు. మాతృకావర్ణ రూపిణి చదువుతున్నాం ఇక్కడ. మాతృక అంటే అమ్మ. ఇన్ని శాస్త్రాలకి అమ్మలు 50 మంది. ఆ 50 అక్షరాలకే మనం నమస్కారం చేసుకుంటున్నాం. అవి శివశక్త్యాత్మకాలు కావా? పరిశీలించండి. ఇలా అక్షరాలు శివశక్త్యాత్మకాలు. అంటే శబ్ద జగత్తంతా శివశక్త్యాత్మకం, రూప జగత్తంతా శివశక్త్యాత్మకం, నామరూప జగత్తంతా శివశక్త్యాత్మకం. ఈ నామరూపములు వ్యాపించిన శివశక్తులు నామరూపాలకు అతీతులు కూడా. కనుక నామరూపాలకు అతీతమైన తత్వమే నామరూపాల లోకములందు వ్యాపించింది. కనుక అసలు అమ్మవారిని తెలుసుకోవాలంటే 8 ఆవరణలు నామరూపాత్మకములు. ఆ బిందువు నామరూప అతీత తత్వం అండి. ఇక్కడ నామరూపాత్మక లోకాలకు అతీతంగా ఉంది. ఈ నామరూపంలోనే పంచభూతాలు, పంచతన్మాత్రలు, 24 తత్వాలు ఇందులో ఉన్నాయి. అలాగే త్రిగుణాలు ఇందులోనే ఉన్నాయి. కానీ వీటిని నడిపే చిచ్చక్తి వీటికి అతీతంగా ఉంటూ వీటిలో ఉన్న వీటికి అతీతంగా ఉంది. ఆ అతీత స్థితికి వెళితే అప్పుడు అంటారు లోకాతీత, గుణాతీత, తత్వాతీత, శమాత్మిక. అక్కడికి వచ్చాడు మొత్తం లయమైపోయింది. ఇక్కడ చూసారా అతీత తత్వం నుంచి విశ్వం ఎలా వచ్చింది, విశ్వం నుంచి అతీత స్థితికి ఎలా వెళ్ళాలో చెప్తూ ఇటువంటి శివశక్తి సామరస్యం, శివశక్తి సందర్శన చేసుకున్నాం. అలాంటి అమ్మవారి యొక్క కామాక్షి రూపం వైపు మళ్ళీ తెస్తున్నాం. ఆ రూపం మనసులో మిగిలిపోతే చాలు. నిన్న కామాక్షి రూపం అంత చెప్పాం కదండి. ఏమని? చెరకు విల్లు, పువ్వులు, బాణాలు, పాశము, అంకుశం పట్టుకోవడం అంటే ఏంటో అర్థమైపోయింది కదా. బతుకంతా 4. ఈ 4 మన చేతులు లేవు, అమ్మ చేతులు ఉన్నాయని తెలుసుకోవడమే ఆరాధన. మన చేతిలో ఉన్న అహంకారం విడిచిపెట్టి అది అమ్మవే అని తెలుసుకోవడమే అహమిచ్చేవ విభావయే భవాని. ఇలా ఎవడ అహంకారం విడిచిపెడతాడో ఇంక వాడికి ఏ గోళ లేదు. వాడి రాగద్వేషాలు, వాడి మనస్సు, వాడి పంచతన్మాత్రలు అమ్మ కంట్రోల్ ఉంటాయి. అప్పుడు వాడిని అమ్మ ధర్మం వైపు, జ్ఞానం వైపు నడిపేలా చూసుకుంటుంది ఇక్కడ. కనుక మనలో ఉన్నవి అమ్మ చేతిలో పెట్టడమే నిజమైన అమ్మవారి ఆరాధన అండి ఇక్కడ. ఆ తత్వాన్ని దర్శించాం కదా. ఇప్పుడు మొత్తం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఆవిడ ఎక్కడ కూర్చుంది ఇవన్నీ చూడాలి కదా. అప్పుడు మళ్ళీ శివశక్తి ఆత్మకం ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోతుంది. మొన్నటి నుంచి ఏకరువు పెడుతూనే ఉన్నాను. పంచ 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 పంచ, అవునా లేదా? మొత్తం పంచ ప్రపంచం, ప్రపంచం పంచ. ఏమిటో మన మాటల పేర్లు పెట్టడం కూడా. పంచ అనే మాటకు అర్థం తెలుసా ఏంటండి? పంచ అంటే 5. పచి విస్తారే అనే ధాతువు ప్రకారంగా విస్తరించినది అని అర్థం కూడా. ఎంత 5గానే విస్తరించే. కనుక మీరు ఎంత లెక్క పెట్టుకున్నా 5 వేళ్ళే. ఎంత లెక్క పెట్టుకున్నా 5. ప్రపంచమే 5, ప్రపంచం అయింది ఇక్కడ. కనుక పంచతత్వములతో కూడింది ప్రపంచం. ఇదంతా నిజానికి జడం. ఇందాక చెప్పినట్టు పంచభూతాలు జడమలే. పరమాత్మ చైతన్యం కలిస్తే ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా. చైతన్యం కలవాలి. కనుక ఒక సింహాసనం వేసి పెట్టారండి ఒక రాజ్యంలో. ఒట్టి సింహాసనం ఉంటే ఏం రూలింగ్ ఉంటుంది? సింహాసనం మీద కూర్చోవాలి ఎవరు? రాజో రాణో, రాజు రాణియో. వాళ్ళిద్దరు కూర్చుంటే కానీ మొత్తం యాక్టివేట్ అవ్వదు కదా. ప్రపంచం జరగాలి. కనుక ప్రపంచం అంతా కలిపి ఒక ఆసనంలా తయారు చేసేసారు. ఈ ప్రపంచంలో జరిగే 5 కృత్యాలు గుర్తున్నాయా ఏమిటి? చాలా మేధావులు ఒక్కొక్కరు. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన 4 అయ్యాయి. మధ్యలో అనుగ్రహం. ఇదంతా కలిపి ఒక బల్లగా భావించమన్నాడు ఇక్కడ. ఆసనం, సింహాసనం. సింహాసనం తయారైపోయింది. మొత్తం 5 అంతా కలిపితే అది పంచాసనం. అది ఇక్కడ. అది యాక్టివేట్ కాకపోతే పంచప్రేతాసనం, యాక్టివేట్ అయితే పంచబ్రహ్మాసనం. అంతే ఇక్కడ. మొత్తానికి దీని మీద ఈ 2 యాక్టివ్ కావాలంటే అది ఎవరో ముందు చూసుకున్నాడు. ఈశ్వరుడే 5 రూపాయలతో చేస్తున్నప్పుడు ఇదంతా కలిపి ఒకటే పేరు పెట్టాలి. ఇప్పుడు ఒక బల్ల వేశారు. ఈ బల్లకి పైన ఒక బల్ల, కింద 4 కోళ్ళు. 5 కూడా కర్రతో చేస్తే దాన్ని ఏమంటారు? కర్ర బల్ల అంటారు ఇక్కడ. అలాగే 5 శివుడితో చేసినవే. ఆ శివుడే 5 అయినప్పుడు ఇదంతా కలిపి శివాకారే మంచే అన్నారండి. శివాకారమైన మంచము, ఇది దీని యొక్క పేరు. అంటే అర్థం ఏమిటి అంటే శివుడే సృష్టప్పుడు బ్రహ్మ, స్థితి అయినప్పుడు విష్ణువు, లయకారుడుగా రుద్రుడు, తిరోధానకారుడుగా మహేశ్వరుడు, అనుగ్రహకారుడుగా సదాశివుడు.
అందుకే 4 శక్తులు కోళ్ళుగా ఉంటాయి, సదాశివుడు ఫలకంగా ఉంటాడు, దానిపై కూర్చుని ఉంటుంది అమ్మవారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాంటి చిత్రపటం మీరు చూస్తుంటారు. శివుడి మీద నిలబడిందండి కాళీ, మనడు గుర్తుందా? ఇప్పుడు శివుడి మీద కూర్చుంది. మళ్ళీ మిమ్మల్ని ఎవరు అడుగుతారు, ఏంటండి చాలా అసహ్యంగా భర్త అయితే పక్కన కూర్చోబెట్టుకొని ఆయన మీద ఎలా కూర్చోవడం ఏంటండి, ఆయన మీద కాళ్ళు పెట్టడం ఏంటి, ఇలా విమర్శలు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అసహ్యంగా వ్యాఖ్యానించి పుస్తకాలు రాస్తారు. మళ్ళీ మీ పిల్లలకి హిందూయిజం అంటే ఏంటో వాళ్ళు పాఠాలు చెప్తారు. మీరు అలాగో చెప్పరు. ఎందుకంటే మనకు చెప్పేది వినడం కంటే మనకి ఏం తెలిసి వచ్చిందో చెప్పడం ఉత్సాహం ఒకటి ఉంటుంది కనుక అసలు విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా. మొత్తానికి ఇందులో చెప్పబడుతున్నది అంతా శివాకారే మంచే. ఒక్క శివుడే 5 అయ్యేట పేరు చెప్పడంలో. దీన్ని బట్టి బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ 5 పంచకృత్యాలు. ఈ పంచకృత్యాల నుంచి పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచజ్ఞాని అన్నిటికీ 5 బేస్ కనుక 5 ఆసనంలాగా ఉంటే దాని మీద అమ్మవారు కూర్చుని ఉన్నారటండి. ఇక్కడ ఎవరావిడ? కామాక్షి మాత. అంటే మహారాణి కూర్చుంటే కానీ ఇవన్నీ కథలవి కనుక వీటిపై కూర్చుంది కనుక సృష్టికి మొదట కారణమైన శివకామశక్తి అమ్మవారిగా కూర్చుంటే ఈ పంచతత్వములు పనిచేయడం మొదలవుతున్నాయి. అందుకే పంచబ్రహ్మాసన స్థిత అని చెప్పుకుంటూ అమ్మవారిని సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. శివాకారమనే మంచంపై అంటే మంచే ఆ బల్లపై లేదా ఆసనంపై ఆవిడొక్కరే కూర్చోలేదుట, ఆయన కూర్చున్నాడు. ఆయన పేరు శివకామేశ్వరుడు. శివకామేశ్వర అంకస్థ శివకామేశ్వరుడు ఆయన ఒళ్ళో ఆవిడ కూర్చుందిట. ఇక్కడైతే కామాక్షి రూపంలో ఆయన లోపల దాగిపోయాడు, కానీ అక్కడ కామేశ్వరుడు 2 రూపాలు ఒకేలా ఉంటాయి. 2 యువకులు, యువతి. 2 చేతుల్లో చెరకవెల్లి పువ్వులు, బాణాలు, పాశాంకసాలు కామనం. ఆయన పేరు కామేశ్వరుడు, ఈవిడి పేరు కామేశ్వరి. వీళ్ళిద్దరూ 16 సంవత్సరాల ప్రాయంలో ఉంటారు. ఇప్పుడు 16 వర్ష ప్రాయం. షోడశం పరిపూర్ణత్వానికి సంకేతం. ఆ రూపంతో ఉంటారు. ఇలా ధ్యానించమని పెద్దలు చెప్పారు. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. అక్కడ శివాకార, ఇక్కడ పరమశివ అన్నారు. ఏమిటి తేడా అంటే శివుడు సృష్టి స్థితి లయ ఇవి చేసేటప్పుడు 5 అయ్యాడు. 5ంటికి అతీతులైనప్పుడు శివకామేశ్వరుడు. ఆయన శక్తి శివకామేశ్వరి. అందుకే ఆయన ఒళ్ళో కూర్చుందిట. ఒళ్ళో కూర్చుంది అంటే వాళ్ళు విడదీయలేని వారు అని చెప్పడానికి కూర్చుందండి ఇక్కడ. ఇప్పుడు అర్థమైందా అమ్మవారి రూపంలో ఉన్నటువంటి భావం? కనుక శివకామేశ్వరుడు ఒళ్ళో ఉందని భావించవచ్చు. ఒకవేళ ఇద్దరిని కలిపి భావించలేకపోతే ఆ ఒక్కదాన్ని భావించిన అందులోనే కామేశ్వరుడు ఉన్నానని తెలుసుకుని మహాకామేశ్వరి స్వరూపము ఆ విధంగా ఉన్న ఆసనాన్ని ఒక్కసారి భావన చేస్తే ఆసనమే ప్రపంచాన్ని అధిష్ఠించినటువంటి చిచ్చక్తితో కూడిన ఈశ్వరుడే శివకామేశ్వరుడు. ఆ ఈశ్వరియే శివకామేశ్వరి. కనుక ప్రపంచమంతటిని ఆసనంగా చూపించి దాన్ని అధిష్ఠించినటువంటి పరమేశ్వర చైతన్యాన్ని అద్భుతమైనటువంటి పంచబ్రహ్మాసన స్థితిగా దర్శించిన సనాతన ధర్మానికి ఒక్కసారి నమస్కారం చేస్తుంది. చూసారు ఒక్క ఉపాసనలో ఎన్ని ఉంటాయో. ఇవాళ శ్రీచక్రారాధన చేసేసాం, అక్షరాలను అమ్మవారమయంగా చూసాం. ఇటువైపు ఆ దివ్యమైన స్వరూపాన్ని మనం పంచబ్రహ్మాసన స్థితిగా భావించి ఇకపై ఆ చిత్రపటాలు చూస్తే మీకేమిటో తెలిసింది కనుక అడిగిన వాళ్ళని చెప్పచ్చు, గుర్తుపెట్టుకుంటే. అదొకటి ఉంది కదా. పోని గుర్తుపెట్టుకోకపోతే ఒకటి తెలుస్తుంది, ఇది అర్థవంతమైందండి మాకు గుర్తు లేదని చెప్పినా మంచిదే. ఒప్పుకున్నారు కదా, ఇట్ ఈస్ మీనింగ్ఫుల్. దానిలో ఎన్నో భావనలు ఉన్నాయి. అటువంటి దివ్యమైనటువంటి కామాక్షి మాతకు నమస్కారం చేసుకుంటూ ఇంకొక పూట ఉంది మనకి శివశక్తి దర్శనం చేయాలంటే. ఎవరో అడిగారు, వాగర్థాయో సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే అంటారు కదండి, ఏమిటది? కాళిదాస్ శ్లోకం అండి. అవునా? కాళిదాస్ మామూలు వాడు కాదు, పొరపాటును కూడా చిన్న పాయిట్ అనుకోకండి, పాయిట్ కాడు అనుకోకండి. గ్రేట్ పాయిట్, కానీ గొప్ప ఉపాసకుడు, మహానుభావుడు. ఆయన ఇక్కడ ఉపాసన మర్మములు ఆయన గ్రంథాల్లో కనబడతాయి మొత్తం కూడా. అందుకే ప్రథమ శ్లోకంలోని రఘువంశంలో వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అసలు శివశక్తి సందర్శనం ఈ శ్లోకంకి అర్థం తెలుసుకోకపోతే ఎలా పూర్తవుతుంది? ఆ అర్థం తెలుసుకోవడానికి సాయంకాలం సమావేశం అవుదాం. ఆ వాగర్థావివ సంపృక్తౌ అంటే ఏంటో చూద్దాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः సమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. ఒక చిన్న విషయం, చాలామంది లలితా విద్య పుస్తకాలు తీసుకున్నారు. లలితా సహస్రనామం భాష్యం అది. అయితే దానికంటే ముందు బ్రహ్మాండ పురాణంలో
హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి ఒక అద్భుతమైన విషయం చెప్తారు. ఆ తర్వాత లలితాశాస్త్రం చెప్తారు. ఆ విషయం అత్యంత ప్రధానమైనది. దాని పేరు లలితోపాఖ్యానం. అంటే లలితాదేవి కథ అంతా అందులో ఉంటుందండి. లలితాదేవి చేసిన లీలలు అన్నీ వర్ణింపబడతాయి. అది పారాయణ గ్రంథం. చండీ సప్తశతి వలనే శ్రీ విద్యోపాసకులకు పారాయణ గ్రంథం అంటారు. అయితే దానిపై ప్రవచనం చేసే భాగ్యం నాకు పలుమార్లు అమ్మవారి దయ వల్ల కలిగింది. అయితే చాలామంది దాని పుస్తక రూపంలో వస్తే బాగుంటుంది అంటే తేట తెలుగులో అవసరమైన శ్లోకాలు కూడా చెప్తూ లలితోపాఖ్యానం అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. దాన్ని కూడా ఋషిపీఠం కౌంటర్ వాళ్ళు తెప్పించారు. అదేవిధంగా మనకి ఎక్కువ అపోహలున్న గ్రంథం మహాభారతం. కొంతమంది ఏదంటే దుర్యోధనుడి ఫేవరెట్స్ ఎక్కువైపోతారు. ఎందుకంటే మనవాడు ఏ వేషం వేస్తే వాడి హీరో, అంతే కదా. వాడు దుర్యోధనుడు హీరో, కర్ణుడైతే కర్ణుడు హీరో. కానీ అసలు హీరో లేని అర్జునుడు ధర్మరాజు తెలియబడట్లేదు. అసలు హీరోలకి హీరోయిన్ కృష్ణుడు తెలియాలి, అవునా లేదా? అందుకే మహాభారతం అంటే ఏమిటనేది ఒరిజినల్ భారతం వ్యాస భారతం బేస్ చేసుకుని ప్రధానంగా ఇటు కౌరవులు పాండవులు వాళ్ళ చరిత్రలు వాళ్ళ యుద్ధములు అందులో మర్మములు ఆ ధర్మమెంత ఇవన్నీ చెప్తూ అందరికీ అర్థమయ్యేలా చేసే ప్రయత్నంతో ఇది యథార్థ మహాభారతం అనే పుస్తకం ఒకటి విడుదలయ్యింది. ఇవన్నీ ముద్రణలు పొందాయి. మళ్ళీ ప్రత్యేకంగా వచ్చిన తాజా ముద్రణలు ఇక్కడ తెప్పించబడ్డాయి. వీటిని కూడా ఎవరైనా సద్వినియోగపరచుకోవచ్చు. మనం మునిపే చెప్పినట్లు వీటి ప్రొసీడింగ్స్ అన్ని చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళి చారిటీస్కి వాడబడుతూ ఉంటాయి. అదేవిధంగా సమన్వయ సరస్వతి యాప్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. మన గురు పూర్ణిమ నాడు ఈ యాప్ ద్వారా సర్వ గ్రంథములు అలాగే ధ్వనిముద్రికలు శివపదాలు అన్నీ వినవచ్చు. వీటి ద్వారా ఋషిపీఠంతో అనుబంధం ఏర్పరచుకోవచ్చు. స్వస్తి. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం.